నమస్కారం. మనతో పాటు డాక్టర్ నఫీజ్ గారు ఉన్నారు. ఆవిడ ఎంబీబీఎస్ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకొని తర్వాత ఎంఎస్ పాండిచ్చేరిలో చదివి రీప్రొడక్టివ్ మెడిసిన్లో స్పెషలైజేషన్ చేసి ఇన్ఫెర్టిలిటీ సంబంధించిన వైద్యాన్ని అందిస్తూ అనేక మందికి సంతానోత్పత్తిని కలిగిస్తూ తల్లి బిడ్డల ఆరోగ్యాన్ని కాపాడుతూ విధంగా ఎన్నో ఏళ్ల నుంచి వందల వేల మందికి ఆవిడ వైద్యాన్ని అందిస్తూ వైద్య సలహాలు ఇస్తూ చాలామందికి సంతానానికి కూడా ఆవిడ కారణమవుతున్నారు. వారిని అడిగి ఈ ఇన్ఫెర్టిలిటీ, సంతానలేమి, పెళ్ళిళ్ళు, వివాహ వ్యవస్థ, ప్రెగ్నెన్సీ, ఈ విషయాలు, చిన్నపిల్లల ఆరోగ్యము, తల్లి పిల్లల ఆరోగ్యము, సమస్యలు, సవాళ్ళు, పరిష్కారాలు ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ అన్ ఆపర్చునిటీ సో దట్ మనకు తెలిసిన విజ్ఞానాన్ని అందరితో పంచుకొని మన కమ్యూనిటీని ఒక బెటర్ ప్లేస్ చేయడానికి ఇట్స్ ఆల్సో ప్యాషనేట్ ఫీల్డ్ ఆఫ్ మైండ్. థ్యాంక్ యూ. హెల్త్ అవేర్నెస్ మోస్ట్ ఇంపార్టెంట్ కదా. రైట్. ఇప్పుడు ఆ అవేర్నెస్ లేకపోవటం వల్లనే మనం ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నాము. హెల్త్ అవేర్నెస్ కలుగుతోంది, ఇప్పుడు పెరుగుతోంది కంపారిటివ్గా. అట్ ది సేమ్ టైం ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల ఇల్ హెల్త్ పెరుగుతోంది. సో హెల్తీ భారత్ కాకుండా ఇల్ హెల్తీ భారత్గా మారుతుంది అన్ని రకాలుగా అన్నది మనం చూస్తున్నది. బీయింగ్ డాక్టర్ ఎంతోమంది మీ దగ్గర వచ్చి కలుస్తుంటారు. మీ ఇన్ఫెర్టిలిటీ మీ సబ్జెక్ట్, అలాగే రీప్రొడక్టివ్ మెడిసిన్ మీరు స్పెషలైజేషన్ కాబట్టి మీకు జనరల్గా ఎటువంటి పేషెంట్లు ఏ దశలో మీ దగ్గరకు వస్తారు? ఫర్టిలిటీ పేషెంట్స్ అనేది మాకు ఆల్ గ్రూప్స్లో వస్తారండి. ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ 30, ఇప్పుడు మ్యారేజ్ యావరేజ్ ఏజ్ మనకు 30 years అయిపోయింది, ఈవెన్ ఫర్ ద గర్ల్స్ ఆల్సో. ఇంకా బాయ్స్ అయితే ఇంకా 35 అనుకుంటున్నారు వాళ్ళు. సో మనకి వచ్చే వాళ్ళందరూ వస్తూ ఉంటారు. సో మేజర్లీ వాళ్ళు ఏం అడుగుతారంటే, మేడం మాకు పెళ్ళై 1 year అయింది, పిల్లలు కలగట్లేదు, బాగా ట్రై చేస్తున్నాం. అదే మా మదర్కి పెళ్ళైన 1 year, పెళ్ళైన 2-3 yearsలోనే షీ హ్యాడ్ 2 children. సో ఇది ఎలా పాసిబుల్? సో ఇది ఆలోచించాల్సిన విషయం. సో ఎందుకు అంటే నేను అప్పుడు అడుగుతాను వాళ్ళని, మీ మదర్కి మ్యారేజ్ ఎప్పుడైంది, వాట్ ఈస్ ద ఏజ్? సో షీ విల్ సే సమ్వేర్ మనకు ఒక 2 generations బ్యాక్, జనరేషన్ గ్యాప్, ఎర్లీ 20sలో అయ్యింది వాళ్ళ మదర్కి. సో వితిన్ 1-2 years షీ హ్యాడ్ అ బేబీ. వాట్ అబౌట్ అస్? మీకు 30 yearsలో అయింది. సో మీరు మ్యారేజ్ అయిన 1 year క్యాల్కులేట్ చేసుకుంటున్నారు, కానీ మీరు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ అండ్ టైమ్ టు కన్సీవ్ ద ప్రెగ్నెన్సీ మీరు అది చూసుకోవాలి. అది వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే ఏదైనా కనుక్కునే ముందు మనం దాన్ని సైన్స్తో మనం తెలుసుకుంటే వి విల్ బెటర్ అండర్స్టాండ్. లేదంటే ఏదో వాళ్ళు ఊరికనే తెలియకుండా చెప్తున్నారని మనం అది తుడిచిపాడేస్తాం. సో సైన్స్ ఏంటి దీంట్లో అంటే, ఒక లేడీకి పుట్టుకతోనే మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. 1-2 millions ఆఫ్ ఎగ్స్తో ఒక చిన్న బేబీ బర్త్ టైంలో ఉంటుంది. ఆ మిలియన్స్ ఆఫ్ ఎగ్స్ ప్రతి నెల మనకి యూజ్ అయిపోతూ ఉంటాయి. ఓకే. అండ్ వాళ్ళకి పెద్ద మనిషి అయ్యేటప్పటికి దే విల్ బి లెఫ్ట్ విత్ సమ్ 3-4 lakhs అండి. అది మనం మెనోపాజ్ వచ్చేసరికి అండ్ ఆ రిప్రొడక్టివ్ స్పాన్ ఒక 20s to 40s మధ్యలో అన్నీ ఖర్చు అయిపోయి మెనోపాజ్ వచ్చేసరికి ఆల్మోస్ట్ నిల్ అయిపోతుంది ఎగ్ కౌంట్. ఇన్ అవర్ బెస్ట్ ఫర్టిలిటీ పొటెన్షియల్ ఎప్పుడు ఉంటుంది అంటే మనకు ఎర్లీ 20sలో, 20 to 30 మధ్యలో అవర్ బాడీ ఈజ్ డిజైన్ లైక్ దట్, నేచర్ హ్యాస్ డిజైన్ లైక్ దట్ దిస్ ఈస్ ద టైమ్ నేచర్ థింక్స్ ఇట్ ఈస్ ద బెస్ట్ టైమ్ టు గివ్ అ ప్రెగ్నెన్సీ. నౌ వీఆర్ ఆల్టరింగ్ ఇట్. అంటే వాట్ ఎవర్ ద రీజన్స్. ఇప్పుడు ఏమంటుంటాం మనం, ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చింది, we have careers. Women these days, there is a quote. So a woman is expected to work like she has no family, and she is expected to take care of family responsibilities like there is no work. So women are juggling twice than the normal what it was a generation before. So ఇది బ్యాలెన్స్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ మనకి కెరియర్లో సెటిల్ అయ్యి, ఎడ్యుకేషన్ అంతా అయిపోయి కెరియర్లో సెటిల్ అయ్యి, లైక్ వీఆర్ అడ్వాన్సింగ్, ప్రమోషన్స్ అవన్నీ టైం, దట్ ఈస్ అవర్ ఆల్సో క్లాషింగ్ విత్ అవర్ రిప్రొడక్టివ్. అప్పుడే మనం యాక్టివ్గా రిప్రొడక్షన్లో ఉండాలి యాక్చువల్గా చూసుకుంటే. కానీ మనము ఈ కెరియర్ పోతుందేమో అని దీన్ని పోస్ట్పోన్ చేసేస్తాం. కానీ దిస్ ఈజ్ లైక్ దిస్. సో ఏజ్ అనేది ఒకసారి అయిపోయిన తర్వాత వీ కెనాట్ గెట్ బ్యాక్. ఈవెన్ మైకేల్ జాక్సన్ ఆల్సో ట్రైడ్ టు లివ్ ఫర్ ఎటర్నిటీ అనమాట. ఆయన ఒక గ్రూప్ ఆఫ్ 15 డాక్టర్స్ని పెట్టుకొని డైలీ చెకప్స్ చేయించుకుంటూ, బట్ వీఆర్ డిజైన్డ్ వేర్ దెర్ ఇస్ బర్త్ దెర్ ఇస్ డెత్. 46కి వెళ్ళిపోయాడు. రైట్. సో అంతా ట్రై చేసిన ఆయన, అంటే ఆయన దగ్గర అన్ని సౌకర్యాలు ఉన్నాయి,
హీ కెన్ అఫోర్డ్ వాట్ ఎవర్ హీ వాంట్స్. డైలీ హార్ట్ అటాక్ రాకముందే హార్ట్ టెస్ట్ కూడా చేసేస్తారు, కిడ్నీ డిసీజ్ రాకముందే కిడ్నీ టెస్ట్ కూడా చేస్తారు. సో దట్ మీన్స్ వీ హ్యావ్ టు లెసన్ దట్ లైఫ్ హంబుల్స్ అస్. అంటే మనం ఎంత ట్రై చేసినా కానీ దెర్ ఈజ్ అ సెట్ పీరియడ్ నేచర్ హ్యాస్ అసైన్ టు అస్. సో అది మనం రెస్పెక్ట్ చేయాలి. ఓకే, సో దీనికి ఆల్టర్నేటివ్గా ఏం చేయొచ్చు? సో అంటే ఇప్పుడు మనం ప్రతి ఒక్కరిని 21 ఇయర్స్కి పెళ్లి చేసుకోవాలని చెప్పడం ఇది కరెక్టా? ఇది కూడా కరెక్ట్ కాదు. సో ఆన్ అన్ యావరేజ్ మీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యి అండ్ యు ఆర్ ఇన్ టు సెటిల్మెంట్, దట్ ఎట్ అ రైట్ ఏజ్ యూ మ్యారీ somewhere between 25 to 28, something like that would be good for, still good for Indian standards. Then marriage అయ్యాక if there is no good reason to postpone అండి, ఎక్కువగా మీరు 3 years తర్వాత చూద్దాంలే, 2 years తర్వాత చూద్దాంలే అని పోస్ట్పోన్ చేయకండి. ట్రై టు కన్సీవ్ because that is the best gift. That is where you can trap the gift of the nature. You can enjoy the fruits. మనం రీజన్ లేకుండా పోస్ట్పోన్ చేసామనుకోండి 30 yearsలో మనకు అది హెడేక్ అయిపోతుంది. అప్పుడు మనము ప్రతి మంత్ వీ విల్ బీ లైక్ స్ట్రెస్డ్ అప్ అనమాట. సపోజ్ ఒక కపుల్ ఉన్నారు, 28కి మ్యారేజ్ అయింది, వాళ్ళు ఫస్ట్ 3 years మనము వద్దనుకుంటున్నామని దే విల్ నాట్ ట్రై. 31 నుంచి వాళ్ళు స్టార్ట్ చేస్తారు. దాని తర్వాత వాళ్ళకి ప్రతి మంత్ అనేది చాలా స్ట్రెస్ఫుల్ పీరియడ్. ఇట్ విల్ నాట్ బి ఎ న్యాచురల్ ఈవెంట్. వాళ్ళకు ఒక IAS ఎగ్జామ్ రాసినట్టు ఫీల్ అవుతారు వాళ్ళు, ఓ రాలేదా ఈ మంత్. సో దే విల్ బి వెరీ వెరీ స్ట్రెస్డ్ అనమాట. మైండ్ మీద పనిచేస్తుంది. రైట్. సో ఒకటేంటంటే మనకు ఎగ్స్ అయిపోతూ ఉంటాయి ఏజ్ పెరిగే కొద్దీ. ఇంకోటి ఏంటంటే ఈచ్ సైకిల్ మనం చాలా స్ట్రెస్తో పర్ఫామ్ చేస్తాం. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ షుడ్ బి డన్ లైక్ దట్. అంటే ఆ ఎగ్స్ పాత్ర ఏంటండి, ఇంపార్టెన్స్ పాత్ర? ఎస్, అంటే మనకి ఏజ్ పెరిగే కొద్దీ ఎగ్స్ అనేది అయిపోతాయండి. ఓకే, దాన్ని మనం ఎన్ని మందులు ఇచ్చి ఏం చేసినా కూడా మళ్ళీ పుట్టించలేం. సో మనకు 20sలో వచ్చినట్టు ప్రెగ్నెన్సీ అంత ఈజీగా మనకు 30sలో రాదు, 30sలో వచ్చినట్టు 40sలో రాదు. అండ్ ఇండియన్ ఉమెన్కి అది కూడా చూసుకుంటే ఇప్పుడు ఇంకో ఆర్గ్యుమెంట్ ఉంది. మనకు కొంతమంది US క్లయింట్స్ ఉంటారు, వాళ్ళు దే ఆర్ హ్యావింగ్ అ గుడ్ పొటెన్షియల్ ఈవెన్ ఎట్ దట్ 37. ఓకే, వాళ్ళకి మ్యారేజ్ అయ్యి 1 yearలోనే వాళ్ళకి పుట్టారు ఈజీగా న్యాచురల్గా. సో ఏంటి అంటే స్టడీస్ హ్యావ్ కంపేర్డ్ బిట్వీన్ అవర్ ఇండియన్ ఉమెన్ అండ్ ఆల్సో US. కంట్రీకి తేడా ఉంది. రైట్. దాంట్లో ఏం నోటీస్ చేశారంటే మన ఏషియన్ కంట్రీస్లో ఉన్న ఉమెన్కి 5 years, వాళ్ళకన్నా 5 years ముందే మనకి ఆ ఎఫెక్ట్స్ కనిపించేస్తున్నాయి బికాస్ ఆఫ్ అవర్ జెనెటిక్స్. ఓకే, అంటే లైక్ దిస్ ఈజ్ సంథింగ్ లైక్ మన ఏషియన్స్ మనం ఎక్కువ డయాబెటీస్కి ప్రోన్ అయినట్టు మన క్వాలిటీ ఎఫెక్ట్స్ కూడా మనకు తొందరగా వచ్చేస్తున్నాయి. సో మన ఇండియన్ ఉమెన్ హూ ఇస్ 30 to 33 ఈజ్ ఈక్వల్ రిప్రొడక్షన్లో, వాళ్ళకి 38, 39 అంతా ఈక్వల్ అనమాట. సో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ మనం ప్రతిదీ వెస్టర్న్గా వాళ్ళు చేసినట్టు చేద్దామంటే ఇట్ మే నాట్ బీ సూటబుల్ ఫర్ అస్. మన జీన్స్ వేరు, మన DNA వేరు. రైట్. సో మన జీన్స్ని బట్టి మనం అడాప్ట్ చేసుకోవాలి. సో దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ థింగ్ సార్. అండ్ వాట్ లైఫ్ స్టైల్ ద ప్రీవియస్ జనరేషన్ హ్యాడ్, దట్ ఈస్ చేంజింగ్. The stress they had, that is changing. So all this also along with other medical conditions also adding up అనమాట. అంటే ఇవన్నీ ఛాలెంజెస్గా చెప్పాలంటే ఏమున్నాయి ఇప్పుడు పిల్లల్ని కంటానికి, సంతానాన్ని తొందరగా పొందడానికి? వాట్ ఆర్ ది మేజర్ ఛాలెంజెస్ ఇంకా చెప్పాలంటే? మనం ఇప్పుడు డిస్కస్ చేసింది ఏజ్ సార్. అండ్ సెకండ్ థింగ్ ఏ వయసులో మ్యారేజ్ చేసుకోవాలి, ఎప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఫస్ట్ మాట్లాడుకుందాం. రైట్. సో early 20s we can conclude now based on the studies and especially on the Asians and Indian women. 20s is the best age to get married. And 25 to 30 మధ్యలో అట్లీస్ట్ మనం ప్లాన్ చేసుకుంటే పిల్లల్ని, దట్ వుడ్ బి ఫేర్ జాబ్. అంటే మ్యారేజ్ అయిన వెంటనే ప్రెగ్నెన్సీలో అనే కాన్సెప్ట్లో ఉండాలి, అంతేగా మీరు అన్నది? యా, ఒకవేళ వాళ్ళు చూస్ చేసుకుంటున్నా కానీ టు డీలే ద ప్రెగ్నెన్సీ, అట్లీస్ట్ వాళ్ళు ఒక ఫర్టిలిటీ చెకప్కి వస్తే, లైక్ హౌ మనం ఇప్పుడు రొటీన్గా హెల్త్ చెకప్ చేసేసుకుంటున్నారో, లైక్ ఆల్ ద కంపెనీస్ ఆర్ డూయింగ్, ఆల్ ద సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దే ఆర్ డూయింగ్. అప్పుడు మనం ఫర్టిలిటీ కన్సల్టెంట్ని కూడా ఒకసారి కలిసి మన ఫర్టిలిటీ ఎలా ఉంది, వాళ్ళు మన దగ్గరకు వస్తే మనం అసెస్ చేస్తామన్నమాట కపుల్ని. లైక్ ఒక లేడీకి వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది, వాళ్ళ యూట్రస్ ఎలా ఉంది, దాంట్లో ఏమైనా కన్సర్నింగ్ థింగ్స్ ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్ ఉందా, అడినోమయోసిస్. సో రీసెంట్లీ వన్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ షీ హెస్ కమ్ టు మీ. సో తనకి మ్యారేజ్ అయ్యి 1 year అయింది. షీ గాట్ మ్యారీడ్ ఎట్ లైక్ 29లో. సో ఇన్సిడెంటల్ ఫైండింగ్ ఇస్ దట్ ఊరికేనే వచ్చిందనమాట ఫర్ అ రొటీన్ స్కాన్. దట్ వాజ్ అ బిగ్ ఫైబ్రాయిడ్. ఓకే, ఇట్ వాజ్ బిగ్ ఫైబ్రాయిడ్ అండ్ ఇట్ వాజ్ మనకి యూట్రస్లో బేబీ అతుక్కునే చోట అక్కడ ఆ పొజిషన్లో లొకేట్ అయ్యి ఉందన్నమాట ఆ ఫైబ్రాయిడ్. సో ఫస్ట్ మనం ఏం చేసాం, అది కనుక్కుంది. దిస్ ఈజ్ అ గుడ్ థింగ్, ఎందుకంటే అది మనం ఆ దశలో మనం ట్రీట్ చేయకుంటే వెన్ షీఈస్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ
అది బేబీ ఎక్కడ కూర్చోవాలో అక్కడ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంప్లాంటేషన్ డిఫికల్ట్ అవుతుంది, అంటే బేబీ కూర్చోదు అక్కడ అండ్ పెరగాల్సిన చోటు ఉండదు బేబీకి. సో ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్క్యారేజ్ అవ్వడం, ప్రీటర్మ్ డెలివరీస్ అవ్వడం అలా ఉంటుంటాయి. సో వాట్ వీ డిడ్, అది కనుక్కున్నాం కాబట్టి ఆమెకి లాప్రోస్కోపీ అనే పద్ధతిలో మనం అది ఫైబ్రాయిడ్ అనేది తీసేసి ఒక 6 months గ్యాప్ ఇచ్చి తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేయమని అప్పుడు మందుల ద్వారా ట్రీట్ చేస్తే షీ గాట్ అ ప్రెగ్నెన్సీ అండ్ షీ డెలివర్డ్ అ బ్యూటిఫుల్ బేబీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ అవర్ ఫర్టిలిటీ చెకప్ ఆల్సో. సో అంటే మనకు అవేర్నెస్ పెంచుకోవటము, డాక్టర్ని కన్సల్ట్ అవ్వటము, అసలు మ్యారేజెస్ 20s ఎర్లీ 20s చేసుకోవటము, మ్యారేజ్ అయిన వెంటనే తొందరగా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయటము, ఈ ప్రెగ్నెన్సీ ప్రీ ప్రెగ్నెన్సీ దశలో ప్లానింగ్ ఆ దశలోనే డాక్టర్ని గైనకాలజిస్ట్ వీళ్ళని కలిసి వాళ్ళ ద్వారా వాళ్ళ బాడీ మొత్తం చెకప్ చేసుకొని వాళ్ళకి మంచి చెడు తెలుసుకొని వాళ్ళు ఇచ్చే అడ్వైస్ని పాటించి అప్పుడు ప్రెగ్నెన్సీలోకి వెళ్ళాలి. ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు దే డోంట్ వాంట్ ప్లాన్ అనుకోండి, స్టిల్ యూ కమ్ ఫర్ ద చెకప్. మీరు ఒకసారి రండి, అంతా బాగానే ఉంటే ఇప్పుడు లేడీస్లో కూడా అంతా ఎగ్స్, ఓవరీస్, యూట్రస్ అంతా బాగానే ఉండి అదర్ హార్మోన్స్ కూడా బాగానే ఉండి తర్వాత సింపుల్ సెమెన్ అనాలిసిస్, స్పర్మ్ అనాలిసిస్ అది హస్బెండ్ది కూడా బాగానే ఉంటే వీల్ స్టిల్ టెల్ ఓకే మీకు ఇంకా బాగానే ఉంది అంతా, మీరు వెయిట్ చేయొచ్చు, ఇంకొంచెం టైం తీసుకోండి. ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అప్పుడే అడ్రస్ చేయొచ్చు, దానికి మందులు ఇచ్చి ఆర్ వీ విల్ టెల్ దెమ్ కొంచెం ఫాస్ట్గా కన్సీవ్ అవ్వండి అమ్మా, అలా డిఫరెంట్. అంటే ఈ కాన్సెప్ట్ ఫెర్టిలిటీలో ఒకరి పాత్ర కాదు కదా, రెండు చేతి తప్పదు, రైట్ మేల్ అండ్ ఇద్దరి యొక్క రోల్ ఉంటుంది కదా. సో దాన్ని ఎలా అడ్వైజ్ చేస్తారు వాళ్ళకి? సో ఇప్పటికీ కూడా యూ విల్ నాట్ బిలీవ్ అండి, లాట్ ఆఫ్ పీపుల్ ఎస్పెషల్లీ మన ఇండియన్ ఉమెన్కి అత్త ఈజ్ అన్ అన్ఫర్గెటబుల్ రోల్ అనమాట. సో ఫర్టిలిటీ అనగానే మా కోడలికి ఏదో ప్రాబ్లం ఉందని ఇట్ విల్ బి అన్రిటర్న్ స్టేట్మెంట్ లాగా. సో వాళ్ళు తీసుకొస్తారు మా దగ్గరికి, ఇప్పుడు ప్రాబ్లం ఉంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరిని దే హ్యావ్ టు కమ్, కానీ వాళ్ళు స్పెసిఫిక్గా కోడలనే తీసుకొస్తారు. మోస్ట్ కామన్ సిచ్యువేషన్ చెప్తున్నాను నేను. సో మనం వాళ్ళని ఎవాల్యుయేట్ చేస్తాము, స్కాన్స్ చేస్తాము, బ్లడ్ టెస్ట్లు చేస్తాము, వాళ్ళకు చిన్న ఉంటాయి, ఏదో ఒకటి మనకి డయాగ్నోస్ అవుతూ ఉంటుంది. సో మనం చెప్పినా కానీ దే విల్ బీ లైక్ మా అబ్బాయికి ఏం లేదమ్మా, మనము అట్లీస్ట్ మీరు చేస్తేనే కదా తెలిసేది, ఎవాల్యుయేట్ చేసి మీ అబ్బాయికి కూడా సెమెన్ టెస్ట్ చెయ్యాలి, పార్ట్నర్కి కూడా చెయ్యాలి అన్నా కూడా దే విల్ బీ సో మచ్ రిలక్టెంట్. సో వాళ్ళు చాలా రెసిస్టెన్స్ చూపిస్తారు. పిల్లలు పుట్టకపోతే లేట్ అవుతూ ఉంటే ఇది అబ్బాయిది ఏం లోపం లేదు, అంత అమ్మాయిది అనే ట్రెండ్ ఇంకా ఇప్పటికీ కొనసాగుతుంది. అంటే ఉమెన్ గో త్రూ లాట్ ఆఫ్ సైకలాజికల్ బర్డెన్ అండి దీంతో. సో కొన్ని కేసెస్లో ఏమో సరిగ్గా ఎవాల్యుయేషన్ కూడా చేయించకుండా మా కోడలదే లోపం ఉందని దే వాంట్ టు డూ అనదర్ మ్యారేజ్ ఫర్దర్. అవును, సినిమాలు మన కథలు సినిమాలు. సో ఇట్ ఈస్ ప్రాక్టికల్, ఇట్ ఈస్ రీసెంట్లీ ఓన్లీ ఐ హావ్ సీన్. Okay. So when I checked up and I have shown to the mother-in-law also. So మీరు అటువంటిప్పుడు అబ్బాయిలకి మీరు ఇచ్చే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టెల్ దట్ అన్లెస్ బోత్ ఆఫ్ యూ కమ్, ఇద్దరిని ఎవాల్యుయేట్ చేస్తే కానీ మనం చెప్పలేము. అండ్ దీస్ డేస్ మనకున్న లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తోని, మనకున్న పొల్యూషన్తోని, మన ఫుడ్లో చెత్తంతా కలిసి అడల్ట్రేషన్తో పాటు ఇట్ ఈస్ హ్యావింగ్ లాట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ అస్. సో దీనంటిటి వల్ల స్పర్మ్స్, రిప్రొడక్టివ్ ఆర్గన్స్ అనేవి చాలా సెన్సిటివ్. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, ఇప్పుడు ఫీమేల్కి పీరియడ్ వస్తుందంటే దే విల్ స్టార్ట్, వైఫ్లో హస్బెండ్కి ఫస్ట్ తెలుస్తుంది అనమాట, దే విల్ స్టార్ట్ ఫైటింగ్ విత్ ద హస్బెండ్. సో ఇప్పుడు ఈమెకి ఏదో హార్మోనల్ ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది అని. రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు స్ట్రెస్. ఒక్కొక్కసారి స్ట్రెస్ పడినప్పుడు పీరియడ్ తొందరగా వచ్చేయడము. సో రిప్రొడక్టివ్ హార్మోన్స్ ఆర్ వెరీ సెన్సిటివ్ టు ద సరౌండింగ్స్, ఎన్విరాన్మెంట్ ఆల్సో. సో ఇప్పుడు సిమిలర్లీ ఫర్ ద మెన్ ఆల్సో. సో మనం వాళ్ళకి ఏం చూస్తున్నాం ఈ మధ్య అంటే స్పర్మ్స్ లెవెల్ చాలా తగ్గిపోవడం, కౌంట్ తగ్గిపోవడం, దాంట్లో మూమెంట్స్ తగ్గిపోవడము. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి. సో మనము ఇవి ఉన్నప్పుడు మనము చూసుకోవాలి లైక్ వాట్ ఈస్ ద ప్రాబ్లం. యూజువల్లీ ఇప్పుడు సోషల్ లైఫ్ స్టైల్లోనే మనకి డ్రింకింగ్ అండ్ స్మోకింగ్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్. సో దీస్ స్టడీస్ ఫీమేల్స్ ఆల్సో స్టార్టెడ్. సో అండ్ ఈవెన్ ఇన్ ద ప్రెగ్నెంట్ ఉమెన్లో మనం ఆల్కహాల్ అండ్ స్మోకింగ్ చేసిన వాళ్ళలో పిల్లలు తక్కువ వెయిట్తో పుడుతున్నారు, అంత యాక్టివ్గా ఉండట్లేదని స్టడీస్ హ్యావ్ ప్రూవెన్. ఓకే, అండ్ ఇప్పుడు ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు గో ఫర్ సోషల్ డ్రింకింగ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ అడ్వైజ్ టు కంప్లీట్లీ స్టాప్. ఈవెన్ ఇఫ్ దే కెనాట్ స్టాప్, సమ్టైమ్స్ ఇంటర్వెల్స్, ఫ్రీక్వెన్సీ, అట్లీస్ట్ once a month, that is socially acceptable. Once in 2 months, that is acceptable. Not every week, every day. అంటే ఈ ప్రెగ్నెన్సీ దశలో భార్యాభర్త ఇద్దరు కూడా
తప్పనిసరిగా కలవాలి. అమ్మాయి ఒకటే తప్పు మొత్తం ఆడపిల్ల మీద సో నెట్టకూడదు. 50% మెన్ ఆర్ ఆల్సో రెస్పాన్సిబుల్. ఈక్వల్లీ రెండు రెస్పాన్సిబుల్. హ్యాండ్స్ కలిస్తేనే మనకు ఒక క్లాప్ అవుతుంది. సో సేమ్ థింగ్, బోత్ ఆర్ ఈక్వల్లీ బోత్ ఆర్ రెస్పాన్సిబుల్. ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. సో ఇద్దరు డాక్టర్ని కలవాలి, అది మోస్ట్ ఇంపార్టెంట్. రైట్ సో మీరు చెప్పే సూచన ఏమో అర్లీ మ్యారేజెస్, రైట్. అర్లీ 20s అంటే మ్యారేజ్. నౌ WHO ఆల్సో కోటెడ్ ఫర్టిలిటీ యాజ్ ఎ డిసీజ్ అండి. ముందేదో సోషల్ టెబు లాగాను, అంటే మనం ఏమన్నా చేసామేమో దానికి ఫలితం అనుభవిస్తున్నామేమో అలా ఉండేది వాళ్ళకి. నౌ ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. ఫర్టిలిటీ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ అ డిసీజ్ ఓన్లీ. సో మనం దాన్ని మెడికల్గా ట్రీట్ చేయాలి. సో ద చామ్ ఆఫ్ ఇండియన్ డాక్టర్స్, ఐ విల్ టెల్ యూ, ఇండియన్ డాక్టర్స్కి మీరు ఒక సాధారణంగా చూస్తూ ఉంటారు, ఒక పేషెంట్కి సపోజ్ మై ఫాదర్ హీ లైక్ సమ్ డాక్టర్, సో హీ విల్ గో టు ద సేమ్ డాక్టర్. ఆ ట్రస్ట్ అనేది వాళ్ళు చిన్న బేసిక్ మెడికేషన్ ఇచ్చినా నాకు తగ్గిపోయింది, సంథింగ్ లైక్ దట్. అంటే ఇప్పుడు ఫ్యామిలీ డాక్టర్ కదా, రైట్. ఆ ఫ్యామిలీ డాక్టర్ అయినా ఇప్పుడు ఆ కాన్సెప్ట్ కూడా ఆల్మోస్ట్ లేదు కదా ప్రెజెంట్. లేదు, బట్ ఇట్ స్టిల్ వర్క్స్. సో మనకు ఒక్కొక్కసారి మన ఇంట్లో వాళ్ళకే మనం ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో వీ డోంట్ వాంట్ గివ్ హెవీ పెయిన్ కిల్లర్స్ ఫర్ సమ్ కండిషన్. మనం చిన్న మెడికేషన్ ఇచ్చిన మల్టీవిటమిన్ టాబ్లెటే ఇచ్చామనుకోండి తగ్గిపోతుంది. సో దట్స్ కాల్డ్ ప్లాసిబో ఎఫెక్ట్. వెన్ ఫర్టిలిటీలో మేము ఎస్పెషల్లీ చూస్తూ ఉంటాము. సో ఉమెన్ కపుల్స్ హ్యావ్ లాట్ ఆఫ్ సోషల్ ప్రెషర్స్ అండి. పెళ్ళి కానంత వరకు ఎప్పుడు పెళ్ళి, పెళ్ళయ్యాక వాళ్ళ ప్రెషర్ అనమాట. సో ఎప్పుడు పిల్లలు ఎప్పుడు. సో ఇప్పుడు అవ్వని వాళ్ళకి అది చాలా ప్రెషరైజింగ్గా ఉంటుంది. సో దిస్ ఈజ్ అ పర్సనల్ ఈవెంట్ కాబట్టి ఇట్ విల్ బి బెటర్ మనము పక్క వాళ్ళది అవన్నీ మనం మైండ్కి ఎక్కించుకోకూడదు. సో బట్ ఇట్ స్టిల్ హ్యాపెన్స్. సో మనం వాళ్ళకి థరో కౌన్సిలింగ్ ఇవ్వడము అండ్ వాళ్ళకి మెడికల్లీ హౌ మచ్ ఇట్ ఈస్ పాసిబుల్, వాళ్ళకి ఏ బెస్ట్ ప్రోటోకాల్ ఉంటే వాళ్ళని ఎవాల్యుయేట్ చేసి, సో డిఫరెంట్ రీజన్స్ వర్కప్ చేయడము, ఎందువల్ల వాళ్ళకి కలగట్లేదు, హార్మోన్స్లో ఏమైనా డిస్టర్బెన్స్ ఉందా, లైక్ థైరాయిడ్ హార్మోన్, చిన్నవి కూడా మనం కరెక్ట్ చేస్తే వెంటనే ప్రెగ్నెన్సీస్ వచ్చేస్తాయి సమ్ టైమ్స్. ఇప్పుడు ఫర్టిలిటీ సెంటర్స్ అనగానే అందరికీ ఇప్పుడు ఈ జనరేషన్ ఒకప్పుడు గైనకాలజిస్ట్ని కలిసి మా డాక్టర్ని కలిసేవాళ్ళు, వాళ్ళే సలహాలు ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు, జరిగిపోయేది, వైద్యం చేసేవాళ్ళు, ప్రెగ్నెన్సీ వచ్చేది. అది మామూలుగా ఆ డాక్టర్కి ఒక నమస్కారం పెట్టుకునేవాళ్ళు మేము అంటారు. ఒక కృతజ్ఞత, లైఫ్ లాంగ్ వాళ్ళు ఆ కృతజ్ఞత ఉండేది, యాటిట్యూడ్ ఉండేది. దోస్ ఆర్ ది డేస్ గాన్. ప్రజెంట్ ఈ ఫర్టిలిటీ సెంటర్స్ బాగా పెరుగుతున్నాయి, అడుగడుగునే ఉంటుంది. వీటి మీద చాలా అపోహలు, సందేహాలు, అనుమానాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ ఫర్టిలిటీ సెంటర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళటం అనేది కొంతమంది కాంటబట్టే కొంతమంది వెళ్తున్నారు, కొంత వెళ్ళటానికి కూడా ఇష్టపడటం లేదు. చాలా నెగిటివ్ ప్రచారాలు కూడా ఉన్నాయి కదా. సో ఈ ఫర్టిలిటీ సెంటర్ని కలవటం అనేది ఎంతవరకు కరెక్టు, అలాగే ఫర్టిలిటీ సెంటర్ని న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి న్యాచురల్ కోసం కూడా ఫర్టిలిటీ సెంటర్ ఉపయోగపడతాయా, ఓన్లీ ఈ ఐవీఎఫ్, ఈ టెస్ట్ ట్యూబ్ బేబీస్ ఇటువంటి వాటి కోసమే ఫర్టిలిటీ సెంటర్స్ అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. రైట్. సో మీరు అన్నది 100% కరెక్ట్ అండి. సో ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళగానే ఐవీఎఫ్ చేస్తారని చాలామందికి అపోహ ఉంది, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. మనం వాళ్ళు వచ్చాక ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ వైటల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బీపీ ఎలా ఉంది, వాళ్ళ షుగర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెయిట్, బాడీ వెయిట్ ఎంత ఉంది, వాళ్ళ హైట్కి కరెక్ట్గా బిఎంఐ కరెక్ట్ రేంజ్లో ఉందా, ఇలాంటివి అసెస్మెంట్తో స్టార్ట్ చేసి అప్పుడు మనం రిప్రొడక్టివ్ సిస్టమ్కి వెళ్తామన్నమాట. అంటే ఓవరీస్ ఎట్లా ఉన్నాయి, ఓవరీస్లో ఏమైనా సిస్ట్లు ఉన్నాయా, ఏమన్నా ఎండోమెట్రియోసిస్ అట్లాంటి కండిషన్స్ ఏమన్నా ఉంటాయా. ఐ విల్ టాక్ అబౌట్ ఎండోమెట్రియోసిస్ ఇన్ ద ఫర్దర్ కాన్వర్జేషన్ అండి. సో అది కాకుండా ఓవరీస్లో ఎగ్ నంబర్స్ ఎట్లా ఉన్నాయి అవన్నీ చూసుకుంటాం. ఓవేరియన్ రిజర్వ్ అంటాం, అంటే వాళ్ళకి ఓవరీస్లో ఇంకా ఎగ్ నంబర్స్ అండ్ కౌంట్ దాని గురించి అసెస్మెంట్ అనమాట, అండ్ క్వాలిటీ. అండ్ యూట్రస్ ఎలా ఉంది, ఆ షేప్ 3D స్కాన్ అనేది చేస్తామన్నమాట. సో దాంట్లో ఏంటంటే మనకు కంప్లీట్లీ ద హోల్ రూమ్ 3D స్ట్రక్చర్ లాగా వచ్చేస్తుంది. సో దాంట్లో మనకి యూట్రస్లో ఏమన్నా అడ్డుగోడలు ఉన్నాయా, లేదంటే ఏమన్నా కంతిలు ఉన్నాయా, లైక్ ఫైబ్రాయిడ్స్, లేదంటే ఏమన్నా అతుకులు ఉన్నాయా, అంటే రిపీటెడ్గా ప్రీవియస్ ప్రెగ్నెన్సీస్ వచ్చి వాళ్ళకి అబార్షన్స్ అవి చేసిన వాళ్ళకి అది ఆ ప్రాసెస్లో అతుకులు ఉంటాయి, లేదంటే లోపల ఇన్ఫెక్షన్స్ అయ్యి కూడా హీలింగ్ అప్పుడు మనకు అతుకులు ఫామ్ అవుతాయి అన్నమాట. ఆర్ వాళ్ళు ప్రీవియస్లీ వాళ్ళకి ట్యూబర్కులోసిస్ అనే కండిషన్ వచ్చింది అనుకోండి, మామూలుగా ఏమనుకుంటారు అంటే టీబీ అనేది ఓన్లీ లంగ్స్కి వస్తుంది, దగ్గుతూ ఉంటారు, ఓన్లీ లంగ్స్ ఎఫెక్ట్ అవుతాయి. కానీ టీబీ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఇండియా అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ఆర్గన్స్.
సో ఇంక్లూడింగ్ మన బోన్స్, వెన్నుపూసకు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు, బ్రెయిన్కి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అలాగే రిప్రొడక్టివ్ సిస్టమ్, యూట్రస్, గర్భసంచి కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు అనమాట. సో అది వచ్చినప్పుడు కూడా మనకు అది ఏమవుతుందంటే యూట్రస్ లైనింగ్ థర్డ్ లేయర్, లోపల మోస్ట్ లేయర్, అదేంటంటే మనకు ప్రతి నెల పెరిగి అది బేబీకి నరిష్మెంట్ అనమాట, దాన్ని తినేస్తుంది అది. సో మనకు ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా అది మిస్క్యారేజ్ అవ్వడమో ఆర్ ప్రెగ్నెన్సీ ఇంప్లాంటేషన్ అవ్వకపోవడమో అట్లా లైక్ ఉంటుంది. సో అది కూడా మేము చెక్ చేసుకుంటాం అనమాట. దెన్ ట్యూబ్స్ ఎట్లా ఉన్నాయి, 2 ఓవరీస్ని యూట్రస్ని కనెక్ట్ చేయడానికి 2 ట్యూబ్స్ ఉంటాయి, అవి ఓపెన్ ఉన్నాయా, అవి సరిగ్గా పనిచేస్తున్నాయా, అలా అంతా అసెస్ చేసుకొని, లేకుంటే కింద ఏమైనా వెజైనాలో ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, ఇలా కూడా అంతా పార్ట్నర్ ఎవాల్యుయేషన్ చేసుకొని ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పార్ట్నర్కి వి విల్ టెల్ సింపుల్ సెమెన్ అనాలిసిస్ కౌంట్. ఒక 3 to 5 డేస్ భార్యాభర్తల మధ్యలో గ్యాప్ ఉండి ఆ టైంలో మీరు సెమెన్ టెస్టింగ్కి ఇవ్వండి. దాంట్లో మేము మీకు అసెస్ చేసి చెప్తాం, కౌంట్స్ నంబర్స్ బాగున్నాయా, కదలికలు బాగున్నాయా, మార్ఫాలజీ అంటాం అది బాగుందా, అవన్నీ చూసుకొని దాంతోపాటు బేసిక్ టెస్ట్ లైక్ థైరాయిడ్, షుగర్స్ ఇవి కూడా బాగున్నాయా అవన్నీ చూసుకుంటాం. దీంతోపాటు అండ్ మామూలుగా రుబెల్లా అనే ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దట్ ఈస్ సంథింగ్ మనం ప్రెగ్నెన్సీలోనే క్యాచ్ చేయాలి, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయకముందే. ఎందుకంటే రుబెల్లా కెన్ ఎఫెక్ట్ బేబీ వెన్ ద బేబీ ఈజ్ ఇన్ ద టమ్మీ ఆఫ్ ద మదర్. ఓకే, దాంట్లో ఐస్, క్యాటరాక్ట్ అనేది ఐస్ పాడవుతాయి, హార్ట్ కండిషన్ కూడా రావచ్చు, అండ్ బేబీకి డెఫ్నెస్ కూడా రావచ్చు. ఇవన్నీ ప్రివెంట్ చేయాలంటే మనకు ఒక కపుల్ వచ్చినప్పుడే, ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నప్పుడే అప్పుడే మనము ఐజీజీ అనే టెస్ట్ చేస్తాం రుబెల్లాకి. అది దానికి ఇమ్యూనిటీ బాగానే ఉంది వీళ్ళకి అంటే వీ విల్ నాట్ డూ ఎనీథింగ్. లేదు అంటే రుబెల్లా వ్యాక్సిన్ ఇచ్చి 1 month వెయిట్ చేయమని దెన్ వీ విల్ టెల్ ప్లాన్ ఏ ప్రెగ్నెన్సీ. సో మామూలుగా ఎవరు వచ్చినా కానీ ఫెర్టిలిటీ సెంటర్స్కి రాగానే వెంటనే వాళ్ళకి ఐవీఎఫ్ దాని ద్వారా చేయరు. ఫస్ట్ న్యాచురల్గా వాళ్ళు మొత్తం కండిషన్ స్టడీ చేసేసి వీళ్ళకి న్యాచురల్ ప్రెగ్నెన్సీకి అవకాశం ఉంది, బాగుంది, ఏం చిన్న లోపాలు, ఎందుకు లేట్ అయింది, కారణాలు ఏంటి తెలుసుకొని వాటికి మెడికేషన్ లేకపోతే వాళ్ళ ట్రీట్మెంట్ లేకపోతే మనం సర్వరోగ నివారిణి లాగా అందరికీ ఒకటే ట్రీట్మెంట్ ఇవ్వలేమండి. ఇట్ వేరీస్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఇష్యూస్ కూడా అడ్రస్ చేయాలి. వెయిట్ మనం కామన్గా చూస్తాం, బరువు ఉన్నాను, అదేంటి మా మదర్ కూడా బరువు ఉంది, మా ఫ్యామిలీలోనే అందరూ లావు ఉన్నారు అనుకుంటాం. కానీ ఇట్ డజంట్ వర్క్ లైక్ దిస్. ఎందుకు అంటే దెర్ ఈజ్ అ స్టడీ దట్ మనం ఒక్కొక్క బిఎంఐ పాయింట్, సో అది ఒక్కొక్క పాయింట్ పెరుగుతున్న కొద్దీ మనం ఎంత మంచి ఎంబ్రియో వెళ్ళి గర్భసంచిలో అతుక్కోవడానికి ట్రై చేసినా కూడా బాడీ విల్ రిజెక్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ ద ఎక్సెస్ బిఎంఐ. సో మనం అది కరెక్ట్ చేయాలి. వాళ్ళకి కొంచెం ప్రీ ట్రీట్మెంట్ ఇవ్వాలి. అంటే ఒక 2-3 months నువ్వు వర్క్ చేయమ్మా, నువ్వు ఎక్సర్సైజ్ చెయ్యి, నువ్వు డయట్ తీసుకో, ప్రాపర్ డయట్ తీసుకోండి, యూ డిక్రీజ్ యువర్ బిఎంఐ and then come to us. Then whatever the treatment we will give, that will work better. The ideal BMI. Right. Ideal BMI మీరు మెయింటైన్ చేస్తే 18 to 24 మధ్యలో, then your pregnancy chances are highest. ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా మిస్క్యారేజెస్ అవన్నీ ఛాన్సెస్ చాలా తగ్గిపోతాయి. అండ్ వెయిట్ ఎక్కువ ఉంటే మనకి ప్రెగ్నెన్సీ విల్ నాట్ గో స్మూతర్. అదేముంది మేడం, ప్రెగ్నెన్సీలో బీపీ షుగర్ వస్తే అదేముంది విల్ మేనేజ్ అనుకుంటారు. బట్ ఇట్ డజంట్ ఆల్వేస్ వర్క్ లైక్ దట్. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ ట్రీటింగ్, బెటర్ దాన్ క్యూర్. సో మనం ప్రెగ్నెన్సీ మనకు ఒక అవకాశం ఉన్నప్పుడు వై నాట్. సో అది చేసి అప్పుడు సరే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ ప్రెగ్నెన్సీలో వస్తే వాట్ ఈస్ ద ప్రాబ్లం అంటే అప్పుడు మనకు బేబీ గ్రోత్ ఎఫెక్ట్ అయిపోతుంది. వన్స్ మనకు ప్రెగ్నెన్సీ వచ్చాక మనం దాన్ని ఎంత స్ట్రిక్ట్గా కంట్రోల్ చేసినా కానీ సమ్ ఎఫెక్ట్ వీ హ్యావ్ టు సీ. అండ్ ఇన్ సివియర్ కేసెస్లో మనకి వీ సీ ఈవెన్ డెత్ ఆఫ్ ద బేబీ ఇన్ ద యూట్రస్, అండ్ బేబీ బాగా గ్రోత్ రెస్ట్రిక్షన్ అయిపోవడం, పెరగాల్సిన ఫేజ్లో పెరగకపోవడం, ప్రీమెచ్యూర్ డెలివరీ, ఇట్స్ అ వెరీ బిగ్ బర్డన్. సో మనకిప్పుడు 7 month బేబీ పుట్టినప్పుడు మనకు ఆ పెయిన్ ఆ ఇంక్యుబేటర్లో పెట్టి బేబీ స్పెండింగ్ 3 months అండ్ దట్ ఆ ఇంక్యుబేటర్లో అన్నీ అవే ఫ్రమ్ ద మదర్ అండ్ ఆల్ దట్, ఆ బేబీ నార్మల్గా ఉంటుందా? సో లాట్ ఆఫ్ హెడేక్ ఇట్ ఇస్. సో మనం ముందే కరెక్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ షుడ్ డూ. సో ఈ న్యాచురల్ ప్రాసెస్, న్యాచురల్గా ప్రెగ్నెన్సీ ఎంతవరకు వస్తుంది, వీళ్ళకున్న అవకాశాలు ఏంటి, పాజిబిలిటీస్ ఏంటి, అవన్నీ చూసి వాళ్ళకి మెడికల్గా మీరు ఇవ్వాల్సిన వాళ్ళ ట్రీట్మెంటు లేదా అడ్వైజెస్ అన్నీ ఇచ్చి మ్యాక్సిమల్గా యూ ప్రిఫర్ అండ్ యూ గైడ్ దెమ్ ఫర్ న్యాచురల్ ప్రెగ్నెన్సీ. అదే కాంట్ బట్ అయినప్పుడు ఇందులోకి వస్తారా? రైట్. అంటే ఏజ్ అండ్ ఆల్ దట్ వీ కన్సిడర్ అండి. సపోజ్ ఐడియల్ సిచ్యువేషన్ ఇస్తున్నాను, ఆ లేడీ 25 to 30 years మధ్యలో ఉన్నారు, ట్రై చేస్తూ ఉన్నారు బట్ రావట్లేదు, 1 year అయిందని వచ్చారు. అండ్ ఈ మనం చెప్పినట్టు హార్మోన్స్ అండ్ రిప్రొడక్టివ్ ఎవాల్యుయేషన్ అంతా నార్మల్గా ఉంది, హస్బెండ్ సెమెన్ కూడా అంతా బాగానే ఉంది. అప్పుడు
1 ఇయర్ ట్రై చేశారు. సో యావరేజ్గా మనకి సక్సెస్ రేట్ ఏంటి ప్రతి నెల, ఇప్పుడు న్యాచురల్ అంటున్నాం కదా, న్యాచురల్లో సక్సెస్ రేట్ ప్రతి నెల ఓన్లీ 4%. ఇఫ్ 100 మెంబర్స్ ఆర్ ట్రయింగ్, అన్నీ బాగానే ఉన్నప్పుడు కూడా దిస్ ఈజ్ ద నార్మల్ సక్సెస్ రేట్ 4%. సెకండ్ థింగ్, ఇప్పుడు మనం దాన్ని కొంచెం అడ్వాన్స్ ట్రీట్మెంట్, ఓవ్యులేషన్ ఇండక్షన్ దాంతో చేస్తే అరౌండ్ 5 to 6% చేస్తాం దాన్ని. దట్ ఈస్ ఆల్సో న్యాచురల్ విత్ మినిమమ్ మెడికేషన్. అనదర్ థింగ్ ఈజ్, ఇప్పుడు మేల్ ఫ్యాక్టర్ ఉందనుకోండి, కౌంట్ కొద్దిగా తక్కువ ఉంది, కదలికలు కొంచెం తక్కువగా ఉన్నాయి, అప్పుడు ద నెక్స్ట్ ట్రీట్మెంట్ వీ విల్ సజెస్ట్ ఈస్ మీరు ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్, అంటే ఊరి భాషలో చెప్పాలంటే సూది ఇంజెక్షన్ అని అంటూ ఉంటారు. దాంట్లో ఏంటంటే హస్బెండ్ స్పర్మ్ కలెక్ట్ చేసి ఇస్తారు, దాన్ని మనం ప్రాసెస్ చేసి డెడ్ స్పర్మ్స్ అవన్నీ తీసేసి ఫాస్టెస్ట్ అండ్ మోస్ట్ యాక్టివ్ స్పర్మ్స్ని లేడీ యొక్క గర్భసంచి లోపల వేస్తామన్నమాట. దాని మీద కూడా బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు ఆ స్పెరం కూడా హస్బెండ్ కాకుండా వేరే వాళ్ళే కూడా అన్ని మిక్స్ చేసేస్తుంటారు, వేరే వాళ్ళు వాడతారు. దట్స్ వై యువర్ సెలెక్షన్ ఆఫ్ సెంటర్, అంటే రైట్, యువర్ సైంటిఫిక్ గా మీకు తెలుసు వాట్ ఈజ్ అనేది, రైట్. బట్ ఇవన్నీ కరెక్టే కదా అంటున్నది. అపోహలు అయితే ఉన్నాయండి, ఉన్నాయి కదా, బట్ ఆల్సో పీపుల్ షుడ్ యూజ్ దర్ విజ్డమ్ ఆల్సో ఇన్ చూసింగ్ ద రైట్ ఫర్టిలిటీ సెంటర్. కరెక్ట్. అండ్ ఎథికల్ ట్రీట్మెంట్ ఎక్కడ అనేది అండ్ వాళ్ళు మనం చెప్పినప్పుడు చాలా డిప్రెస్ అయిపోతారు. మనం కరెక్ట్ ఫిగర్స్ ఇస్తున్నప్పుడు న్యాచురల్లో 4% అమ్మ, మందులు ఇస్తే ఒక 5 to 6%, ఐయుఐ సూది వేస్తే మనం దాన్ని ఒక 10 to 15% వరకు పెంచగలం. ఐవీఎఫ్లో 100% మేడం అని అడుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐవీఎఫ్లో కూడా 100% కాదండి. ఈవెన్ ఇన్ ద వరల్డ్స్ బెస్ట్ సెంటర్స్ ఆల్సో ఆల్ ఓవర్ ద వరల్డ్ సక్సెస్ ఈజ్ అరౌండ్ ఓన్లీ 40 to 60% మధ్యలో ఉంది. అంటే 10 people ఆర్ గెటింగ్ ట్రీటెడ్, 5 or 6 విల్ కన్సీవ్ ఇన్ ద ఫస్ట్ షాట్ రేట్. ఐవీఎఫ్ అనగానే వాళ్ళు 100% సక్సెస్ అనుకుంటారు, బట్ దెర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ దిస్ ఆల్సో. అవన్నీ మనకి బాగుండాలంటే మనం ప్రెగ్నెన్సీలోనే మనం వర్క్ చేయాలి, వాళ్ళ వెయిట్ మీద, వాళ్ళ హార్మోన్స్ కరెక్షన్ పైన. సో చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ మనం కరెక్ట్ చేస్తూ పోతే దట్ విల్ గివ్ అస్ వండర్ఫుల్ రిజల్ట్స్. సో ఇప్పుడు ఐవీఎఫ్ మనకి ఈ టెస్ట్ ట్యూబ్ బేబీ వచ్చి ప్రపంచంలో 50 years అయింది. ఇప్పుడు మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీ కాకుండా ఇలా పుట్టిన వాళ్ళు యొక్క వాళ్ళ హెల్త్ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుంది, వాళ్ళ లాంగివిటీ, వాళ్ళ యొక్క కంప్లీట్ హెల్త్, హౌ కెన్ వి గివ్ ఇది గ్యారంటీ? ఎస్, సో ద టర్మ్ గ్యారంటీ డస్ నాట్ అప్లై ఇన్ అవర్ లైఫ్ టైమ్ ఎట్ ఆల్. ఇఫ్ యూ ఆస్క్ అది న్యాచురల్ అది. ఓకే, సో ఫస్ట్ థింగ్ ద పేషెంట్స్ వాంట్ ద గ్యారంటీ, ఆల్ ఆఫ్ us, because we are humans, we expect a lot. So first thing where they ask us like, madam IVF చేస్తే అంటే సైంటిఫిక్ గా మనకి తల్లిపాలు ఉంటాయి, పిండి పాలు ఉంటాయి, రైట్, పౌడర్ పాలు, లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ ది ఎనర్జీ కదా, రైట్, అలా అంటున్నా. సో మనము ద సైన్స్ బిహైండ్ ఇట్ ఒక్కసారి అర్థం చేసుకుందామండి. సో ఐవీఎఫ్ అనేది ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళకే చేస్తాం. ప్రీవియస్ పద్ధతులు ట్రై చేసి కూడా అవ్వని వాళ్ళకి, ఆర్ ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, more than 35 years, అండ్ దే హ్యావ్ ట్రైడ్ అదర్ ఆప్షన్స్, వాళ్ళకి అవ్వని వాళ్ళకి, ఆర్ ఫ్యామిలీలో ఏమైనా జన్యుపరమైన డిసీజెస్ ఉండి దాన్ని ఫిల్టర్ అవుట్ చేసుకోవడానికి, ఆర్ సమ్టైమ్స్ మేల్ ఫ్యాక్టర్, స్పర్మ్ కౌంట్ చాలా తక్కువ ఉంది, మనం న్యాచురల్గా ట్రై చేసినా దాంట్లో అంత పెద్దగా రిజల్ట్స్ ఉండవు, అప్పుడు వీ విల్ గో ఫర్ ఐవీఎఫ్ ఆప్షన్స్ అండి. ఇట్ ఈస్ అ బూన్ యాక్చువల్లీ. సో ఫస్ట్ బేబీ ఇన్ ఐవీఎఫ్ ఒకసారి హిస్టరీ తెలుసుకుంటే ఎనీ సబ్జెక్ట్ విల్ బికమ్ ఇంట్రెస్టింగ్. సో ఫస్ట్ బేబీ లూయి బ్రౌన్ ఇన్ ద వరల్డ్, అది మనకి ఎన్ని టైమ్స్ దట్ మదర్ వుడ్ హ్యావ్ టేకెన్ సైకిల్స్ అనుకోండి. ఇప్పుడు ప్రాపర్గా ఇప్పుడు ఒక ఐవీఎఫ్ సైకిల్ అంటే ఇప్పుడు ఈ మంత్ మనం స్టార్ట్ చేస్తున్నాం. సో పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి సుమారు ఒక 10 క్లాసికల్లీ మనకు ఒక 10 to 12 days ఆఫ్ ఇంజెక్షన్స్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే మనకు న్యాచురల్గా ఉన్నప్పుడు ఓన్లీ 1 egg పెరుగుతుంది అనమాట. సో మెనీ ఎగ్స్ ఎగ్జాస్ట్ అయిపోతాయి, కానీ ఛాంపియన్ ఈజ్ ఓన్లీ 1. సో 1 ఈజ్ ఓన్లీ గోయింగ్ టు గ్రో, రిలీజ్ ఇన్ న్యాచురల్ అండ్ ఈవెన్ ఇన్ ఐయుఐ. ఐవీఎఫ్లో ఏంటంటే ఉన్న ఎగ్స్ అన్నీ, ఇప్పుడు సపోజ్ ఒక సైడ్ ఓవరీలో ఇంకో సైడ్ ఓవరీలో మొత్తం కలిపి 10 హియర్ అనుకోండి, నా టార్గెట్ విల్ బి టు గ్రో ఆల్ ఆఫ్ దెమ్. సో ఐ విల్ గివింగ్ యూ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ అని, సో దట్ మనం ఎక్కువ రెస్పాన్స్, మన బాడీలో ఉన్న హార్మోన్సే అవి ఒక్కటి పెంచడానికి చాలా పెంచడానికి డోసేజ్లో డిఫరెన్స్ ఉంటుంది కదండి. సో ఆ డోసేజ్ గొనాడోట్రోపిన్స్ హార్మోన్స్ అని రిఫైన్డ్ హార్మోన్స్ అవన్నీ మనము ఇస్తామన్నమాట. ఆ ఎఫెక్ట్తోని ఒక 10 to 12 days రోజు చూసుకుంటూ స్కాన్స్ చేసుకుంటూ అసెస్ చేసుకుంటూ ఇస్తే ఎగ్స్ అనేవి మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఆ పెరిగిన తర్వాత అవి రిలీజ్ అవ్వడానికి ఒకరోజు ట్రిగర్ ఇంజెక్షన్ ఇస్తాం వెన్ దే ఆర్ వెరీ రైప్ అండ్ మెచ్యూర్. దాని తర్వాత అది కరెక్ట్ టైం 35 to 36 hours మధ్యలో ఆ లేడీకి మత్తిచ్చి మనం స్కాన్ గైడెడ్ ప్రొసీజర్ లాగా మనం అన్ని ఎగ్స్ తీస్తాము బయటికి.
ఆ తీసిన ఎగ్ మన నార్మల్గా అయితే ఏమవుతుంది, మన బాడీ లోపలనే రిలీజ్ అవుతుంది. ఆ ట్యూబ్, ఫెలోపియన్ ట్యూబ్స్ ఉంటాయి, అది వెళ్ళి ఆ ఎగ్ని క్యాచ్ చేస్తుంది. అప్పుడు రైట్ టైంకి వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి ఉంటే మనకు ఆ స్పర్మ్ యూట్రస్లోంచి మొత్తం ఈదుకుంటూ వెళ్ళి అక్కడ ఫర్టిలైజ్ అవుతుంది. ఆ ఫర్టిలైజ్ అనేది పిండం ఫామ్ అవుతుంది. పిండం ఫామ్ అయింది వచ్చి గర్భసంచిలో కూర్చొని అక్కడ అతికి అది ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే హెల్త్ అండ్ ఫ్యూచర్ రైట్. సో ఇది ఐవీఎఫ్లో ఏంటంటే మనం బయటికి తీస్తాము, ల్యాబ్లో మనం కలుపుతాం అనమాట. ఎగ్స్ తీసి సిమిలర్లీ హస్బెండ్ది సెమెన్ కలెక్ట్ చేసుకొని ఒక్కో ఎగ్లో మనం ఒక్కో స్పర్మ్ వేసి మనం కలిపి పిండాలని తయారు చేసుకుంటాం. సో ఇప్పుడు మనకి 20 ఎగ్స్ వచ్చాయనుకోండి, ఆ 20కి వాళ్ళకి పవర్ ఉండదు మొత్తం అన్ని ఎంబ్రియోస్ ఫామ్ అవ్వడానికి. ఇప్పుడు మనం ఫస్ట్ 3 days పెంచాము, సో అరౌండ్ 20 ఎగ్స్ తీస్తే దాంట్లో మెచ్యూర్ ఒక 80% ఉంటాయి. సో దాంట్లో ఒక 3rd day రోజు పెంచి చూస్తే ఎన్ని పెరిగాయంటే 12 to 15 వరకు పెరగచ్చు. దాంట్లో మళ్ళీ మనం 5th day వరకు పెంచితే దాంట్లో 50% పెరుగుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇట్స్ సంథింగ్ లైక్ మనము విత్తనాలు నాటాము, కానీ అన్ని విత్తనాలు మొలకలు ఎత్తావు. సో వాళ్ళకి ఏది దానికి కెపాసిటీ ఉందో అదే వెళ్తుంది. సో ఇదంతా ఈ ఫార్మేట్లో జరిగి వాళ్ళ ప్రెగ్నెన్సీ వస్తుంది. అంటే హెల్త్ ఆఫ్ ది బేబీ బార్న్ త్రూ. సో ఇప్పుడు మామూలుగా మనం న్యాచురల్ ప్రెగ్నెన్సీలో పుట్టే పిల్లలు అందరూ నార్మల్గా ఉంటారు అనుకుంటున్నారా మీరు? మీ ఒపీనియన్ అడుగుతున్నాను. అదే డిఫరెన్స్ కదా. మామూలుగా కూడా ఒక 3% ఆఫ్ ద పాపులేషన్, 100 బేబీస్లో 3 బేబీస్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి, జెనెటిక్ డిజార్డర్స్గా అలా పుడుతూ ఉంటారు. ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేసిన వాళ్ళలో ఇట్స్ స్లైట్లీ 4 to 5% వరకు ఉంటున్నాయి. అది కాదండి, కంపేరిటివ్ బిట్వీన్ నార్మల్, న్యాచురల్ అండ్ ఐవీఎఫ్ ద్వారా బేబీస్ హూ ఈజ్ హెల్దియర్? Both are healthier and equally healthier. In fact, one study showed that IVF babies are more brainy, more genius. సో లాంగిటివిటీలో దాంట్లో ఎటువంటి డిఫరెన్సెస్ లేవు. అండ్ మనకి క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్, జన్యుపరమైన సమస్యలు కూడా ఆల్మోస్ట్ సిమిలర్ అండి, అంత పెద్ద గ్రేట్ డిఫరెన్స్ ఏమీ లేదు. తర్వాత ఈ సర్జరీస్, సిజేరియన్ సర్జరీ అంటారు కదా, నార్మల్ డెలివరీ అండ్ సర్జరీ ద్వారా, ఆపరేషన్ ద్వారా డెలివరీ చేయటం, ఈ రెండు ఉన్నాయి కదా. వీటి మధ్య కూడా చర్చ జరుగుతోంది. నేను ఒక పెద్ద డాక్టర్ని కలుస్తుంటాం, మనలో పెద్ద డాక్టర్, చాలా పెద్ద ఆయన్ని వరల్డ్లో టాప్ దిలో ఒక ఆయన ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆయన ఏమన్నారంటే, న్యాచురల్ డెలివరీ అనేది దట్ ఈస్ ది బెస్ట్, ఈ సిజేరియన్ అనేది నాట్ సజెస్టబుల్. పుట్టిన బేబీ యొక్క లైఫ్, వాళ్ళ యొక్క హెల్త్ ఇవన్నీ స్టడీ చేస్తే వి షుడ్ గో ఫర్ ది న్యాచురల్ డెలివరీ ఈజ్ ద బెస్ట్. సిజేరియన్ అనేది నాట్ అడ్వైజబుల్ అన్న. సిజేరియన్ అడ్వైజబుల్ అని కాదు, అంటే ఫస్ట్ సిజేరియన్ ఎలా వచ్చింది వరల్డ్లోకి, దెర్ వాజ్ సమ్ ఫ్యూ ఆఫ్రికన్ మదర్స్ దే యూస్ టు డై అనమాట. అంటే బేబీ పెద్దగా ఉండి వాళ్ళ పెల్విస్లోంచి బేబీ రాకపోవడం వల్ల దే యూస్ టు అండర్గో అబ్స్ట్రక్షన్ అని. అక్కడ బేబీ తల చాలా సేపు వాళ్ళ పెల్విస్లో ఉండి బేబీకి ఆక్సిజన్ అందాక బిడ్డ చనిపోయింది. ఆ సిచ్యువేషన్లో సిజేరియన్ చేశారు వితౌట్ అనస్థీషియా. దాంట్లో ఏంటంటే ఒక లేడీని చెట్టుకు కట్టేసి స్టమక్ ఓపెన్ చేసి చేసేసారనమాట. అదే ఇప్పుడు రిఫైన్ అయిపోయి మనకు మంచిగా మత్తిచ్చి ఇప్పుడు మనం సిజేరియన్ చేస్తున్నాం. సో ఏ ఇండికేషన్కి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అండి. సమ్ టైమ్స్ ఇప్పుడు మనము జనరేషన్ కొద్దీ బేబీస్ హెడ్స్ పెరుగుతున్నాయి, కానీ మదర్స్ పెల్విసెస్ అంత పెరగట్లేదు. సో మదర్ పెల్విస్ రూమీగా ఉండేది ఒక 2-3 జనరేషన్స్ ముందు. నౌ ఇప్పుడు ఆండ్రాయిడ్ పెల్విస్ అంటాం, అంటే ఇట్లా త్రికోణంలో కోనా వచ్చే పెల్విస్ ఎక్కువైపోయింది. సో బేబీ హెడ్ పెరుగుతుంది, అట్ ద సేమ్ టైం ఇది మనకి కెపాసిటీ ఉండట్లేదు. ఇన్ దట్ కేస్ మనం అబ్స్ట్రక్షన్లోకి వదిలేసేయలేము. సో ఇన్ దట్ కేస్ మనం అలాంటివి డయాగ్నోస్ చేస్తే, ఆర్ బేబీ మధ్యలో లేబర్లో ఉన్నప్పుడు బేబీ లోపల మోషన్ చేసింది అనుకోండి, ఆర్ బేబీ హార్ట్ బీట్ ఎటువంటి దాంట్లో అయినా తగ్గిపోయింది, ఆర్ అలాంటి కండిషన్స్లోనే మనం సిజేరియన్ చేస్తాం. సో సిజేరియన్ ఈజ్ అ లైఫ్ సేవియర్ ఇన్ సర్టెన్ సిచ్యువేషన్స్. అంటే ఇప్పుడు కంపారిటివ్గా అంటే ఆ బేబీ న్యాచురల్ డెలివరీ వర్సెస్ సిజేరియన్ డెలివరీస్, ఆ పర్సంటేజ్ ఆపరేషన్ ద్వారా పెరుగుతున్నాయి, ఈజీగా ఉంటుందని ఆలోచనలు రకరకాలుగా చేస్తుంటున్నారు కదా, అది నాట్ సజెస్టబుల్ అని అంటున్నారు కదా కొంతమంది డాక్టర్. అది వీ హ్యావ్ టు ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండికేషన్ అండి. ఇందాక ఎలాగైతే మనం ఐవీఎఫ్ ఎలాగో ఐవీఎఫ్ ఎలాగ ఇది కూడా టెక్నాలజీ అండి మన చేతిలో ఉందని ఎవరికి పడితే అది వాడలేము. సో అది కరెక్ట్గా యూజ్ ఉన్న వాళ్ళకి వాడాలన్నమాట. ఐవీఎఫ్ అయితే ఎలాగైతే కాంట్ బట్ లాస్ట్ రిసార్ట్ లాగా
లాస్ట్ స్టెప్ లాగా. ఇట్స్ నాట్ లైక్ లాస్ట్ స్టెప్ అండి. ఒక్కొక్కసారి కొంతమందికి అసలు స్పర్మ్స్ ఉండవు. అప్పుడు మీరు ఎలా చేస్తారు? న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఎలా అచీవ్ చేస్తారు? మనం ఎవాల్యుయేట్ చేస్తాం దానికి. వీళ్ళకి స్మోకింగ్ ఉందా, డ్రింకింగ్ హ్యాబిట్స్ ఉన్నాయా, డయాబెటీస్ ఉందా, సో ఇవన్నీ ఎవాల్యుయేట్ చేస్తాను. ఏదైనా హార్మోనల్ లోపాలు ఉన్నాయా, బ్రెయిన్ ఫంక్షనింగ్ ఏమైనా తక్కువ ఉండి అందువల్ల స్పర్మ్ ప్రొడక్షన్ తక్కువ ఉందా, లేదంటే ఏమైనా స్పర్మ్ ప్రొడక్షన్ బాగానే ఉంది టెస్టిస్లో కానీ వచ్చే దారిలో అబ్స్ట్రక్షన్ ఉందా, అలా అన్నీ ఎవాల్యుయేట్ చేస్తాం. చేసిన తర్వాత కూడా కొంతమందికి స్పర్మ్ కౌంట్ పెరగదు మెడికేషన్ ఇచ్చిన తర్వాత, రైట్. అప్పుడు మనము వాళ్ళని న్యాచురల్ అంటే వాళ్ళకి అసలు ఈ జన్మలోనే పుట్టరు. సో ఫర్ దాట్ వన్ మనము ఒక నీడిల్ వేయాల్సిందే లోపల, టెస్టిస్ లోపల మనం బయాప్సీ లాగా తీయాల్సిందే. దాన్ని టీజా అంటాం, టెస్టికులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. అది చేసి వచ్చిన స్పర్మ్స్తోని మనం వాళ్ళ పార్ట్నర్ ఎక్స్తో కలిపి మనం ఆ పిండాలను తయారు చేసుకొని, ఇఫ్ దిస్ టెక్నిక్ ఈజ్ నాట్ దేర్, వేర్ డూ వి స్టాండ్? అంటే చెప్పారు ఇందాక బూన్ అన్నారు కదా మీరు, రైట్, అది వరం. సో అది ప్రెగ్నెన్సీ. డెలివరీస్ కూడా మనం న్యాచురల్ డెలివరీస్ మనం పెంచుకోలేమా? న్యాచురల్ డెలివరీ మంచిది అనేది. న్యాచురల్ డెలివరీస్ 100% బెటర్ అండి. అదే అంటున్నాను, 100 and 200% బెటర్. పెంచుకోవాలంటే ఏం చేయాలి? దట్స్ మై క్వశ్చన్. మోస్ట్ ఆఫ్ ద లైఫ్ ప్రాబ్లమ్స్ కమ్ ఫ్రమ్ థింకింగ్ అన్నెసెసరీ స్టఫ్, డూయింగ్ అన్నెసెసరీ థింగ్స్. సిమిలర్లీ సిజేరియన్ కూడా ఎక్కడ అవసరం లేదో చేయకూడదు. న్యాచురల్ డెలివరీ ఏదో పేషెంట్ అడిగారు ఈ ముహూర్తంలో చేయాలి మేడం, అలాంటివి మనం ఎంటర్టైన్ చేయకూడదు. అది ఓకే, అది ఎలా మూఢనమ్మకాలు? మూఢనమ్మకాలు కాదు, చాలా హై ప్రొఫైల్ పేషెంట్స్ కూడా చేపించుకుంటారు. మాకు ఇప్పుడు ఈ ముహూర్తం 10 minutes ఇస్తారు ముహూర్తం, సో మాకు ఈ మధ్యలోనే అవ్వాలి. సో హౌ కెన్ వీ డూ దట్ డెలివరీ? అదే అంటున్నాను, అది అగైన్స్ట్ సైన్స్ కదా. సో అలాంగ్ విత్ ద సైన్స్ వెళ్ళాలి, ఎట్ ద సేమ్ టైమ్ ట్రై టు డూ వాట్ ఈస్ క్లోజ్ టు నేచర్. దట్ రియల్లీ టేక్స్ అస్ లాంగ్ వే అండి. అండ్ వన్ స్టడీ మీరు అన్నారు కదా, న్యాచురల్ డెలివరీ ఎలా పెంచుకోవాలి, అది మంచిది కదా, ఎలా పెంచుకోవాలి, దానికి అలా న్యాచురల్ డెలివరీ రావాలంటే ఏమేం చేయాలి? న్యాచురల్ డెలివరీ అవ్వాలి అంటే ప్రెగ్నెన్సీ షుడ్ బి హెల్దీ అండి. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మనం కేర్ తీసుకోవాలి. మనము కరెక్ట్ టైంకి టెస్టులు చేయాలి. బేబీ గ్రోత్, మదర్స్ హెల్త్ రెండు మానిటర్ చేసుకోవాలి. హైపర్ టెన్షన్, బీపీ ఎక్కువ అవి ఉన్నప్పుడు దానికి సరిగ్గా మందులు ఇచ్చుకుంటూ, అలాగే ఇప్పుడు అడ్వాన్స్ అయిపోయింది ఫిటల్ మెడిసిన్ ఆల్సో, ఆ స్కాన్స్ చేసుకొని బేబీ హెల్త్ ఎలా ఉంది, బేబీకి బ్లడ్ సప్లైస్ ఎలా ఉన్నాయి అవన్నీ చూసుకుంటూ, జెనెటికల్లీ ఏమైనా ప్రాబ్లమ్స్ హై రిస్క్ ఉన్న వాళ్ళకి వాటికి అది కూడా టెస్ట్ చేసుకుంటూ స్మూత్గా ముందుకు తీసుకెళ్ళి ఈచ్ స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వాళ్ళకి కరెక్ట్ టైమ్ ఆఫ్ డెలివరీ అన్నప్పుడు ఆ టైంలోనే మనం ఇండ్యూస్ చేయాలి. ఇండికేషన్ లేకుండా 37 weeks స్టార్ట్ అవ్వగానే వీ కెనాట్ ట్రై టు డెలివర్ ద బేబీ. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద రైట్ టైమ్ అండ్ సమ్టైమ్స్ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద న్యాచురల్ లేబర్. వీ హ్యావ్ టు వెయిట్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. ఇండికేషన్ ఉంది ఎర్లీ డెలివరీకి అంటే దట్ టైమ్ వేర్ యూ షుడ్ నాట్ వెయిట్. అంటే ప్రజెంట్ ఉన్న ఈ పొల్యూషను, ఈ ఉన్న ఇన్హెల్దీ లైఫ్ స్టైల్, ఈ ఉన్న ఈ వాతావరణంలో కూడా మనం న్యాచురల్ డెలివరీని మనం వీ కెన్ హ్యావ్. అంటే న్యాచురల్ డెలివరీ ఎందుకు యూస్ఫుల్ అంటున్నారు అంటే, బేబీ వచ్చేటప్పుడు న్యాచురల్ డెలివరీలో వెజైనా నుంచి వస్తుంది. వెజైనాలో కూడా మనకి బ్యాక్టీరియా ఉంటాయి. నాట్ ఎవ్రీ బ్యాక్టీరియా ఈజ్ బ్యాడ్ బ్యాక్టీరియా. దెర్ ఆర్ సమ్ వెరీ గుడ్ బ్యాక్టీరియా. దాన్ని గుడ్ బ్యాక్టీరియా అండ్ బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. సో కొన్ని గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటాయి. ఇప్పుడు మనం రీసెంట్గా ఏం చూస్తున్నాం, ఒక ట్రెండ్, అందరూ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయని వీవాష్ ఎక్కువ వాడేస్తున్నారు. ఇంకా వాడుతూనే ఉన్నారు, అది స్టాప్ చేయకుండా. దాంతో ఏమవుతుంది అంటే గుడ్ బ్యాక్టీరియా కూడా వైప్ అవుట్ అవుతుంది. సో మన బాడీలో వెన్ నేచర్ హ్యాస్ గిఫ్టెడ్ అస్ గుడ్ బ్యాక్టీరియా, వీ షుడ్ రీటైన్ ఇట్ అనమాట. సో దాంతో వాళ్ళకి ఇంకా రిపీటెడ్ ఇన్ఫెక్షన్కి స్కోప్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఇప్పుడు వెజైనల్ డెలివరీలో మాట్లాడేటప్పుడు ఆ బేబీ వెజైనా నుంచి స్విమ్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఆ గుడ్ బ్యాక్టీరియాకి ఎక్స్పోజ్ అయ్యి వాళ్ళ లంగ్ డెవలప్మెంట్స్ అవన్నీ బాగుంటాయని, దట్ ఈస్ ద థియరీ బిహైండ్ దట్ అండి. మన గట్ హెల్త్ మాట్లాడుతున్నాం కదా, రైట్. గట్ హెల్త్ లో గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, గుడ్ బ్యాక్టీరియా, గట్ ఈస్ కాల్డ్ ద సెకండ్ బ్రెయిన్, మైక్రోబయోమ్ అంటున్నారు కదా, ఇప్పుడు అంతా అదే మాట్లాడుతున్నారు. రైట్. సో దానికి కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ we are reconnecting again with the so gut is the second brain now. అంతే కదా, సెకండ్ బ్రెయిన్ కదా. You take care of and this has got importance in fertility also. Even in my practice I take care of the gut. we addition మనకి ఫర్టిలిటీ సప్లిమెంట్స్తో పాటు యాంటీఆక్సిడెంట్స్తో పాటు మనం ప్రోబయోటిక్స్ కూడా ఇస్తాం. ఇట్ విల్ హెల్ప్ ఇన్ ద గ్రోత్, ఇన్ ద ఇంప్లాంటేషన్ ఆఫ్ ద బేబీ. దెర్ ఇస్ అ హ్యూజ్ సైన్స్ బిహైండ్ ఇట్. It will prevent the miscarriages. So probiotics are also equally important. The good bacteria is also very important in our body. అంటే బాడీ మనిషి జీవించడానికి ప్రెగ్నెన్సీ దశ,
పుట్టిన దశ, పెరిగే దశ, ప్రతి దశలో Right. బ్యాక్టీరియా యొక్క రోల్ చాలా పెద్దది. రైట్ సో దట్ ఈస్ గట్ హెల్త్. రైట్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్. రైట్ సో మీరు అది కూడా చూడాలి. రైట్ అంటే మనం తీసుకునే డైట్ని మానిటర్ చేస్తే మంచి ప్రోటీన్, హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, ఫైబర్ డైట్ తీసుకోవాలి. ప్రోటీన్ అంటే మనకు వెజిటేరియన్స్ అయితే వేరియస్ టైప్స్ ఆఫ్ దాల్స్, సోయా, పన్నీర్. మనం నాన్ వెజిటేరియన్ అయితే ఎగ్ వైట్స్, ఈవెన్ చికెన్ ఈజ్ అన్ ఎక్సలెంట్ సోర్స్. మేము డైట్ అడ్వైస్లో పర్టికులర్గా ఫిష్ చెప్తాము. దే ఆర్ వెరీ రిచ్ ఇన్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. సో ఫర్టిలిటీ మనము యూ హ్యావ్ టు స్టార్ట్ లుకింగ్ ఇట్ యాజ్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హెల్త్ అండి. ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ సెపరేట్ థింగ్. సో గట్ హెల్త్ మీరు ఎలా రిలేషన్ చెప్పండి. So- గట్ హెల్త్ అండ్ ప్రెగ్నెన్సీ, డెలివరీ రైట్. అంటే హెల్తీ బేబీ అంటారు కదా. సో గట్ హెల్త్ అంటే మనకి రిపీటెడ్ ఫర్టిలిటీ, ఈవెన్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్ కేసెస్లో కూడా మనం చూస్తూ ఉంటాం. దాంట్లో కూడా దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ కాల్డ్ మనకి ఎండోమెట్రైటిస్, ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ పెథాలజీ ఉంటుంది. దాంట్లో యాంటీబయాటిక్స్తో పాటు మనం ఎక్సెసివ్లీ యాంటీబయాటిక్స్ యూజ్ చేసామనుకోండి, బ్యాక్టీరియా కూడా పోతుంది మన బాడీలో. మన బాడీలో బ్యాక్టీరియా రోల్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ మ్యూకోజల్ సర్ఫేస్లో మనకి ఏదో ఒక గుడ్ బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అది వైప్ అవుట్ అయినప్పుడు మనకి గట్ హెల్త్లో మనకి అసిడిటీ ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి లేడీస్లో వెజైనల్ డిశ్చార్జెస్ రావడము, వైట్ డిశ్చార్జ్ అంటారు, తెల్లబట్ట అంటారు, అలాంటి ప్రాబ్లమ్స్ రావడము. అదే పాకి మళ్ళీ హయ్యర్ లెవెల్స్లో కూడా ట్యూబ్స్ బ్లాక్ అవ్వడం, ఇలా ఇన్ఫెక్షన్స్ రావడం. అందుకనే వీ హ్యావ్ టు సప్లిమెంట్ ప్రోబయోటిక్స్ ఆల్సో. ప్రోబయోటిక్స్ అంటే మనకు న్యాచురల్ ఫుడ్స్లో అంటే కర్డ్, టేక్ గుడ్ క్వాంటిటీస్ ఆఫ్ కర్డ్. సో దాంతోపాటు ప్రోబయోటిక్ సప్లిమెంట్స్ కూడా మనం ఇస్తాము. దట్ ఈస్ యాక్చువల్లీ సీన్ ఇంప్రూవింగ్ ద ఇంప్లాంటేషన్, బేబీ అతుక్కోవడానికి, బేబీ పెరగడానికి అంతా కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గించి బాడీలో గుడ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తుంది. అంటే ప్రెగ్నెన్సీ, బేబీ డెవలప్మెంట్, ప్రెగ్నెన్సీ స్టేజీ, డెలివరీ, తర్వాత పెంపకము, అన్నిట్లో కూడా గట్ హెల్త్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. కంపల్సరీ గట్ హెల్త్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో మన గట్ని కూడా మనము ఒక టెంపుల్లా ట్రీట్ చేసి దాంట్లో చెత్తంతా వేయకుండా టేక్ ఏ గుడ్ బ్యాలెన్స్ డైట్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, ఫైబర్ రిచ్ ఫుడ్, మంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తీసుకోండి. టేక్ గ్రీన్స్, రెయిన్బో డైట్ అంటాం పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. టేక్ ఆల్ కలర్స్, సే టొమాటోస్, గ్రీన్ లీవ్స్, ఆల్ కలర్స్ యూ టేక్, ఆల్ కలర్డ్ వెజిటబుల్స్. దెన్ టేక్ ఫిష్ ఈజ్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్. ఫర్టిలిటీలో స్పెషల్గా ఫోకస్ చేసేది, ఈవెన్ యూ వుడ్ హ్యావ్ హర్డ్ ఇన్ ద పిల్లలకు లాక్టేటింగ్ మదర్స్కి కూడా, పాలిచ్చే తల్లులకు కూడా చెప్తాము, టేక్ లాట్ ఆఫ్ గార్లిక్ అని. సో గార్లిక్ ఈజ్ ఆల్సో నోన్ టు ఇంప్రూవ్ అనమాట. గార్లిక్ సప్లిమెంట్స్ కూడా ఉంటాయి, సో న్యూట్రిలైట్ గార్లిక్ అని. సో దట్ ఈజ్ ఆల్సో నోన్ టు ఇంప్రూవ్ ద స్పర్మ్ హెల్త్. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదండి, ఆడవాళ్ళకి ఎగ్ నంబర్స్ తగ్గిపోతూనే ఉంటాయి. అది పెంచడానికి దెర్ ఈజ్ వెరీ మినిమల్ రోల్, అవి పెరగవు ఏం చేసినా కానీ స్పర్మ్స్ అలా కాదు. 3 monthsకి కొత్త స్టాక్ ఆఫ్ ప్రొడక్షన్ అనమాట. సో ఇప్పుడు ఈ మంత్లో ఈ సైకిల్లో వచ్చారు నా దగ్గరకు ఒక కపుల్, వాళ్ళకి కౌంట్ తక్కువగా ఉంది. సో నేను వాళ్ళని అడుగుతాను, మీకు ప్రీవియస్లీ ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చిందా, ఫీవర్ ఏమన్నా వచ్చిందా? ఇఫ్ సో మనకు ఆ ఫీవర్ వస్తే ఆ ఎఫెక్ట్ ఒక 6 weeks వరకు ఉంటుంది. సో మీరు ఆ ఫీవర్ అవన్నీ తగ్గించుకోండి, టేక్ ఎ బ్యాలెన్స్డ్ మీల్ అండ్ వాట్ ఎవర్ ద యాంటీబయాటిక్స్, ట్రీట్ ద ఫీవర్ ప్రాపర్లీ. మళ్ళీ ఒక 2 months తర్వాత మళ్ళీ వీ విల్ రిపీట్ యువర్ సెమెన్ అనాలిసిస్. అప్పుడు అది బౌన్స్ అయిపోతుంది, పెరుగుతుంది. సో దట్ ఈస్ లైక్ ఎ టెంపరీ సిచ్యువేషన్. సో ఇఫ్ యూ డూ దిస్ మినిమల్ చేంజెస్ విచ్ ఈస్ రిక్వైర్డ్, యూ కెన్ యాక్చువల్లీ ఇంప్రూవ్ యువర్ స్పర్మ్ హెల్త్ ఇన్ సమ్ కేసెస్. ఈ భార్యాభర్తలు మ్యారేజ్ దశలో వాళ్ళిద్దరు భార్యాభర్తలు నెగిటివ్గా, వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ నెగిటివ్గా ఉంటాయి, అంటే ఆపోజిట్ అని అనుకోవాలి కదా. ఉన్నప్పుడు మనం ఈ ప్రెగ్నెన్సీ అవన్నీ ఎలా చూడాలి, వాళ్ళ మధ్య ప్రెగ్నెన్సీ అయితే ఎలా చేయాలి, అది ఇది ఇట్ పాసిబుల్? దీన్ని మీరు చెప్పేది RH ఇన్కంపాటబిలిటీ అంటామండి. అంటే ఇప్పుడు ప్రెగ్నెన్సీ అనేది ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఒక ఫీటస్గా ఒక గర్భం దాల్చింది అంటే ఆ పిండము ఆ తల్లిది 50%, ఫాదర్ది 50% ఉంటుంది. అది ఇంప్లాంట్ అయినప్పుడు తల్లి శరీరం గుర్తిస్తుంది, దాంట్లో డిఫరెంట్ బ్లడ్ గ్రూప్ ఉన్న బేబీ. ఇప్పుడు ఫాదర్ది పాజిటివ్ ఉందనుకోండి, బేబీది పాజిటివ్ ఉంటే ఆ మదర్ శరీరం గుర్తించి దానికి సపోజ్ ఇది ఎలా చూడాలంటే ఇది ఈజీగా చెప్పడానికి, సపోజ్ ఒక కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తున్నాం ఒకరికి, మనం వేరే ఒకరి శరీరం నుంచి కిడ్నీ తెచ్చి నా కిడ్నీ మీకు పెట్టాను అనుకోండి, మీ బాడీకి వెంటనే అర్థమైపోతుంది ఇది నాది కాదు అని. సో ఆ బాడీ అనేది పోలీస్మెన్ని పంపిస్తుంది, రిజెక్ట్ చేసినట్టు. సో మీరు కంప్యూటర్లో అర్థం చేసుకుంటారు కాబట్టి కంప్యూటర్ రిజెక్ట్ చేసినట్టు పోలీస్మెన్
టు ఫైట్ ఇట్ ఆఫ్ అనమాట. అది సప్రెస్ చేయడానికి మనము దానికి మెడికేషన్స్ ఇస్తామన్నమాట. సిమిలర్లీ వెన్ ద మదర్ సిస్టమ్ రికగ్నైజెస్, సో ఫస్ట్ బేబీ వరకు ఇట్ విల్ బీ ఫైన్, ఫస్ట్ బేబీ వరకు ఫైన్. సెకండ్ బేబీ ప్లాన్ చేసేటప్పటికి ఆల్రెడీ మదర్ సిస్టమ్ ఈజ్ ఫుల్ అనమాట. ఇట్ ఈస్ కీపింగ్ దట్, ఒక్కసారి మనం ఒక కంట్రీని అటాక్ చేస్తే ఇట్ విల్ కీప్ ఇట్స్ పోలీస్ ఫోర్స్ వెరీ రెడీ అనమాట ఫర్ ద నెక్స్ట్ అటాక్. నెక్స్ట్ సారి వాళ్ళు బాంబింగ్ ఇచ్చినప్పుడు మీరు వెంటనే ఫటాఫట్ రెస్పాన్స్ ఇస్తారు, సంథింగ్ లైక్ దట్. సో వెన్ ద సెకండ్ బేబీ కమ్స్ అండ్ సిట్స్ అండ్ ద ప్రెగ్నెన్సీ హ్యాపెన్స్, ఇప్పుడు ఆ బేబీ ద మదర్ సిస్టమ్ విల్ బి ఫైటింగ్ అగేన్స్ట్ ద బేబీ రాదర్ దాన్ నరిషింగ్. ఓకే, ఆ ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు ఆ బేబీ సెల్స్ అనేవి చనిపోయి, ఒక్కొక్కసారి బేబీది హిమోగ్లోబిన్ చాలా పడిపోయి దెర్ కెన్ బి వెరీ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్ అండి. ఈవెన్ ద బేబీ కెన్ డై ఆల్సో. అలా కాకుండా ఉండడానికి మనం ఒక ఇంజెక్షన్ ఇస్తాం, ఇట్స్ సంథింగ్ లైక్ అన్ వ్యాక్సిన్. సో యాంటీడీ వ్యాక్సిన్ అనేది మనం ప్రెగ్నెన్సీ ఫస్ట్ బర్త్ తర్వాత లేదా ఒక మిస్క్యారేజ్ అయిందనుకోండి, దాని తర్వాత ఇస్తే మనం దాన్ని సప్రెస్ చేయొచ్చు. సో అండ్ మనం ఈ ప్రెగ్నెన్సీ, ఇది హై రిస్క్ ప్రెగ్నెన్సీ కిందికి వస్తుంది. అండ్ మనం ఈ ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా బేబీ గ్రోత్ ఎలా ఉంది, బేబీది హిమోగ్లోబిన్ ఎలా ఉంది, బేబీది బ్లడ్ ఫ్లోస్ ఎలా ఉన్నాయి, ఫిటల్ మెడిసిన్ హ్యాస్ ఎవాల్వ్డ్ ఎ లాట్. అండ్ ఇప్పుడు మనం వీఆర్ ఇన్ ఎ స్టేట్ దట్ ఇలాంటి ప్రెగ్నెన్సీస్ కూడా, అలా రిజెక్షన్ వచ్చిన ప్రెగ్నెన్సీస్ కూడా వీఆర్ ఏబుల్ టు ఫైట్ ఇట్. బికాజ్ బేబీ లోపల ఉన్న, మనకు ఎలా అయితే బ్లడ్ తగ్గిపోతే మనకు బ్లడ్ ఎక్కిస్తారో, తల్లి గర్భంలోనే మనము ఆ బేబీకి బ్లడ్ ఎక్కించవచ్చు. ఇంట్రాయిట్రైన్ ట్రాన్స్ఫ్యూషన్స్ కూడా వచ్చాయి ఇన్ ద అడ్వాన్స్డ్ ఫర్ సివియర్లీ ఎఫెక్టెడ్ బేబీస్. అండ్ టైమింగ్ ఆఫ్ డెలివరీ అది చేసుకుంటే ఇట్ షుడ్ బి గుడ్ అండి. అండ్ దెర్ ఈస్ వన్ మోర్ కాన్సెప్ట్ విచ్ వీ యాజ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఆర్ వరీడ్ అబౌట్ ఈస్ ద జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్. ఇప్పుడు ఎక్కువ అయిపోతుంది. ఎందుకు అంటే మేనరికం పెళ్ళిళ్ళు చేసుకోవాలా లేదా, దిస్ ఈస్ అనదర్ క్వశ్చన్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ ఎ లవ్ మ్యారేజ్ ఐ వుడ్ నాట్ అడ్వైజ్ ఇట్ అండి. వాట్ ఈస్ మై ఒపీనియన్ ఆన్ దట్? వై? బికాజ్ మనందరికీ 1 to 2% ఆఫ్ ద మన సెల్స్ అన్ని లోపల స్ట్రక్చర్ విల్ బి డిఎన్ఏ. ఆ డిఎన్ఏలో 23 సెట్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఉంటాయి. XY. ఆ ఈచ్ క్రోమోజోమ్ ఫంక్షన్ ఎందుకు ఉంటుందంటే ఒక్కొక్క ఆర్గన్కి అది పనిచేయడానికి అది కోడింగ్ అనమాట. అది అలా ఉన్నప్పుడు మనకి ఈచ్ షేరింగ్ ఉంటుంది. వీఆర్ ఆల్ ఫ్రమ్ ద సేమ్ స్పీషీస్. 1 to 2% అందరికీ షేరింగ్ ఉంటుంది. ఈ మేనరికంకి వచ్చేసరికి 1/8 ఆఫ్ ద క్రోమోజోమ్ వాళ్ళకి సేమ్ ఉంది. వరల్డ్ వైడ్ మనం చూస్తే 8 మిలియన్ బేబీస్ ప్రతి ఇయర్ బర్త్ డిఫెక్ట్స్తో పుడుతున్నారు. వీళ్ళ పేరెంట్స్కి ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అంటే అలా కాదు. దే ఆర్ బార్న్ టు నార్మల్ పీపుల్. మేము నార్మల్ ఉన్నారు కదా, మనం పిల్లలకు ఎందుకు అలా వస్తాయి అని అడుగుతారు. సో దాని బిహైండ్ సైన్స్ ఏంటంటే, ఒక్కో జీన్ది మనకి 2 క్రోమోజోమ్స్ మీద ఉంటుందండి. సో 1 సెట్ ఆఫ్ జీన్, దిస్ ఈజ్ ఆన్ ద అనదర్ సెట్ ఆఫ్ జీన్. సో ఇప్పుడు ఆ డిసీజ్ రావాలి అంటే, ఇప్పుడు సపోజ్ పేరెంట్స్ ఆర్ నార్మల్, ఓకే, వన్ పార్ట్నర్ ఈజ్ నార్మల్, వాళ్ళకి ఆ డిసీజ్ జీన్ ఉంది, కానీ ఇంకో జీన్ నార్మల్ ఉంది. ఇది నార్మల్ ఉండడం వల్ల దీని ఎఫెక్ట్స్ అవి కప్పిపుచ్చేస్తుంది, అదంతా తెలియట్లేదు. ఇప్పుడు సపోజ్ ఆ పార్ట్నర్ ఈజ్ ఆల్సో హ్యావింగ్ డిఫెక్టివ్ జీన్ అనుకోండి, వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఈ జీన్ పార్ట్ మనకి రావచ్చు ఒక 25%లో. అందరికీ రావాలని కాదు, వాళ్ళకి 4 మెంబర్స్ చిల్డ్రన్ ఉంటే 1 చైల్డ్ కెన్ బి ఎఫెక్టెడ్ ఆన్ దట్. వాళ్ళకి ఈ నెగటివ్ డిఫెక్ట్ ఉన్న జీన్స్ కలిసి బేబీ ఫామ్ అయితే ఆ బేబీకి డిసీజ్ వస్తుంది. సో ఇప్పుడు మనం దాన్ని రివర్స్ చేసే అవకాశం ఉందా ఇప్పుడు? సో ఇలా ఉన్న కపుల్స్కి అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్స్లో రైట్ అంటే అందరికీ స్క్రీనింగ్ చేయించుకోవడానికి ఆప్షన్ వీ విల్ టెల్ దెమ్, బట్ ఇట్స్ అప్ టు దెమ్ వెదర్ ఎవ్రీబడి షుడ్. బట్ హూ మస్ట్ అండ్ షుడ్ గో ఫర్ ద స్క్రీనింగ్, జెనెటిక్ క్యారియర్ స్క్రీనింగ్ అంటే మేనరికం ఉన్న పెళ్ళిళ్ళకి. ఫ్యామిలీ హిస్టరీలో ఏదైనా డిఫెక్ట్ ఉన్న బేబీ పుడితే వాళ్ళ ఎవాల్యుయేషన్, బేబీ ఎవాల్యుయేషన్ ప్లస్ ఈ జీన్స్ పేరెంట్స్లో ఉన్నాయా అది చూసుకోవాలి. అండ్ ఒకవేళ మనం ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు ఎలా ప్లాన్ చేయాలి, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆ బేబీని ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్ కలెక్షన్ చేసి ఆ బేబీ డిఎన్ఏ అనాలిసిస్ చేసి ఆ బేబీ ఎఫెక్టెడ్ అయిందా లేదా. ఒకవేళ ఎఫెక్టెడ్ అయిందంటే అది చాలా డేంజరస్ డిసీజ్ అనుకోండి, మనం దాన్ని వీ కెన్ టెల్ దట్ దిస్ విల్ నాట్ వర్క్అవుట్ ఫర్ దిస్ బేబీ ఈజ్ గోయింగ్ టు సఫర్ ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అ బర్త్, అది అబార్ట్ చేసుకోండి అని వీ కెన్ టెల్. ఒకవేళ మేనరికం పెళ్ళిళ్ళు జరుగుతాయి అనుకుందాం, అవాయిడ్ చేయలేము. అట్ ది సేమ్ టైం వాళ్ళకున్న ఫ్యామిలీ పరిస్థితులు కానీ వాట్ ఎవర్, లేకపోతే వాళ్ళ మధ్యన బాండింగ్ కానీ చేసుకున్నారనుకోండి. ఇప్పుడున్న సైన్స్ అడ్వాన్స్ అయింది కదా నేను అడుగుతుంది. అది సైన్స్ అడ్వాన్స్ అయింది కాబట్టి మనం ఈ జెనెటిక్, ఈ క్రోమోజోమ్స్ ప్రాబ్లమ్, ఈ జెనెటిక్ అయితే రివర్స్ చేసుకొని మనం హ్యాపీగా ఉండొచ్చా? రివర్స్ చేయలేమండి, దానికి ప్రాబబిలిటీ అయితే ఉంటుంది. ఫస్ట్ మనం పేరెంట్స్ని టెస్ట్ చేయాలి. ప్రాబ్లం వచ్చింది బేబీకి అంటే బేబీకి ఒకటే ప్రాబ్లం ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది బేబీకి ప్రాబ్లం? పేరెంట్స్ నుంచి. పేరెంట్స్ని టెస్ట్ చేయాలన్నమాట. ఆ డిఫెక్టివ్ జీన్ ఉందా లేదా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు ఒక సెట్ ఇక్కడ ఉంది, ఒక డిఫెక్టివ్ జీన్ ఇక్కడ ఉంది అనుకోండి, బట్ పేరెంట్స్ ఆర్ నార్మల్.
సో వీళ్ళ కాంబినేషన్లో 1/4 ఛాన్సే ఉంటుంది డిఫెక్టివ్ బేబీ అవ్వడానికి. మిగతా 3 చిల్డ్రన్ ఇఫ్ దేర్ ప్రాబబిలిటీ 25% ఉంది. 25% ఉంది. సో ఇప్పుడు వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చాక ఇప్పుడు అలాంటి కండిషన్స్ మనం ఐడెంటిఫై చేస్తే వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ ఆఫర్ చేయొచ్చు. ఎందుకంటే ఐవీఎఫ్లో మనము పిండాలని బయట తయారు చేసుకుంటున్నాం. నౌ దెర్ ఈస్ అన్ అడ్వాన్స్డ్ టెస్టింగ్ కాల్డ్ పీజీటీ, ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్. దీంట్లో మనము పిండం పెట్టకముందే, గర్భసంచిలోకి పెట్టకముందే మనం ఆ పిండంలో బయాప్సీ సెల్స్ 5 to 10 సెల్స్ తీసుకొని ఆ 5th డే ఒక ఎంబ్రియోని దాంట్లోంచి 5 to 10 సెల్స్ తీసుకొని దాన్ని అనలైజ్ చేసి ఆ బేబీలో డిఫెక్ట్ ఉందా లేదా చూసుకోవచ్చు. డిఫెక్ట్ ఉంటే పెట్టకండి, డోంట్ ట్రాన్స్ఫర్ ఇట్. డిఫెక్ట్ లేదు అంటే వీ కెన్ ప్రొసీడ్. అలాగే ఇప్పుడు మనం ఐవీఎఫ్ చేయట్లేదు, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, అప్పుడు ఏం చేయాలి? వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చింది, కపుల్కి కంగారుగా ఉంది, ఈ బేబీ కూడా ఎఫెక్ట్ అయిందా లేదా, అప్పుడు ఏం చేస్తామంటే థర్డ్ మంత్లో వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ కోరియాన్ విల్లస్ శాంప్లింగ్. అది ప్రెగ్నెన్సీ ఒక టిష్యూని తీసుకొని మనం అనలైజ్ చేస్తామన్నమాట. లేదా 5th మంత్లో ఇంకా కన్ఫర్మేటివ్గా ఆమ్నియోసెంటసిస్ అంటే గర్భసంచిలోకి పిండంలోకి నీడిలేసి ఆమ్నియోటిక్ ఫ్లూయిడ్, ఆ ఫ్లూయిడ్ ఉమ్మనీరు అనేది కలెక్ట్ చేసి దాంట్లో బేబీ సెల్స్ని అనలైజ్ చేసి ఈ బేబీ డిఫెక్టివ్గా ఉందా లేదా అనేది కన్ఫర్మ్ చేస్తాం. సో డిఫెక్టివ్గా ఉంటే యూ నో వాట్ వీ షుడ్ డూ, డిఫెక్టివ్గా లేదంటే దట్ వీ నో నీడ్ టు వరీ. అడ్వాన్స్ టెక్నాలజీని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, సో మనకున్న అడ్వాన్స్ అయిన మెడికల్ సైన్స్ని వీటిని కలుపుకొని మనం వీలైనంత వరకు ఓవర్కమ్ చేయడానికి మనకు ఉపయోగపడే అన్నీ కూడా మన సిస్టమ్స్ అవైలబుల్గా ఉన్నాయి. అయితే 25% అనేది కొంచెం రిస్క్ ఫ్యాక్టర్, 75% ఆర్ ఫర్ ఫర్ దిస్ ఈజ్ అబౌట్ ఆటోజోమల్ రెసెసివ్ కండిషన్స్ అండి. కొన్ని కండిషన్స్ డామినెంట్గా కూడా ఉంటాయి. అంటే ఒక్క జీన్ లోపం ఉన్నా అది మనకు కనిపించేస్తుంది. సపోజ్ ఐఎమ్ హ్యావింగ్ ఏ డిసీజ్, ఆటోజోమల్ డామినెంట్ డిసీజ్ ఉంది నాకు, నాలో ఒక్క జీన్ ఉన్నా అది కాంపెన్సేట్ చేయదు, అది వేరే నార్మల్ ఉందని ఇది కాంపెన్సేట్ చేసో మనకి డిసీజ్ వచ్చి చూపిస్తూనే ఉంటుంది. దాంట్లో పుట్టబోయే పిల్లలకి ఇప్పుడు నా పార్ట్నర్కి ఏమీ లేకున్నా కానీ 50%కి రిస్క్ ఉంటుంది. సో ఇదే జెనెటిక్స్ యొక్క పాత్ర చాలా ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం విత్ దిస్ డెవలప్మెంట్ అండ్ అడ్వాన్సెస్ వీఆర్ డూయింగ్ మల్టీడిసిప్లినరీ అప్రోచ్ అండి. ఇప్పుడు ఒక ప్రాబ్లం కపుల్స్తో వచ్చారు, సో మనం వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి జెనెటిక్ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ దగ్గరికి పంపిస్తాం. They will analyze and they will give them the risk prediction and what all we have to do, what fertility treatments also they can take, how to go through the navigate the pregnancy anedi we can do with the help of a good fertility specialist, genetic counselor and fetal medicine specialist and a good obstetrician. మీరు చెప్పిన దాన్ని బట్టి ఓవరాల్గా చూస్తే మనకు ప్రీ మ్యారేజ్, ప్రీ వెడ్డింగ్, పెళ్ళికి ముందే ఒక ఈ మెడికల్ సైంటిఫిక్ కౌన్సిలింగ్ జరగాలి. Ideally yes, I would try to address because it's a good opportunity. I would do this. Nowadays it pains me to see lot of young girls getting puberty at 8 years of age. 8 years వాళ్ళకి పీరియడ్ వస్తే it will be traumatizing అంటే they will not even know what a period is. So ఇది ఎందుకు వస్తుంది? Can we do something to reverse it? మన జనరేషన్లో వీ యూస్ టు గెట్ పీరియడ్స్ ఆఫ్టర్ 13 years, 13, 14, 15. ఇప్పుడు 8 years అంటే దే ఆర్ టూ ఇమ్మెచ్యూర్ టు హ్యాండిల్ ఆల్ దట్. ఇది ఎందుకు వస్తుంది అంటే వీఆర్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ హార్మోన్ డిస్రప్టింగ్ కెమికల్స్. మనం యూస్ చేసే ప్రతి దాంట్లో కూడా మనము ప్రాసెస్డ్ ఫుడ్స్ తింటున్నాము అండ్ ఫుడ్స్ విచ్ ఆర్ రిచ్ ఇన్ ఫైటోఈస్ట్రోజన్స్, అవి కూడా మన బాడీకి అన్నెసెసరీగా ఉండాల్సిన హార్మోన్స్ని అటు ఇటు చేసేస్తున్నాయి. అండ్ మనము ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ కాకుండా సాధారణమైనంత వరకు ఈవెన్ ద ఫైబర్ విచ్ వీఆర్ వేరింగ్, షిఫ్ట్ ఫర్ ద న్యాచురల్ ఫైబర్, stop using cosmetics as much as minimize the use of cosmetics. If you use, try to go for the natural products. And important issue you should see is ఎక్కువగా వెయిట్ పుట్ ఆన్ అవ్వకుండా చూసుకోండి పిల్లల్ని. సో మనం బొద్దుగా ఉంటే చాలా క్యూట్, అది ఒక మిస్నామర్ అండి. బొద్దుగా ఉంటే క్యూట్ అనుకుంటాం కానీ చైల్డ్హుడ్ ఒబేసిటీ అనేది అంటే వెయిట్ ఎక్కువగా ఉండడం అనేది అదొక ప్రాసెస్ అనేది చైల్డ్హుడ్ నుంచే స్టార్ట్ అవుతుంది. సో చాలా వెయిట్ ఉంటే చాలా బొద్దుగా క్యూట్గా ఉంటున్నారు, దట్ ఈస్ అ మిస్నామర్ అండి. ట్రై టు మేక్ దెమ్ డూ ఎక్సర్సైజ్. వాట్ జనరేషనల్ షిఫ్ట్ వీఆర్ సీయింగ్ ఈస్ ద లాట్ ఆఫ్ స్క్రీన్ టైమ్. సో మన చిల్డ్రన్కి ది స్క్రీన్ టైమ్ అండ్ ఆల్ ఈస్ నార్మల్. సో దిస్ ఈస్ డిస్రప్టింగ్ దేర్ స్లీప్ సైకిల్, మొబైల్స్ రైట్. అండ్ ద రేడియేషన్, ఇప్పుడు స్క్రీన్ యూస్ చేసిన పిల్లల్లో ఇన్స్టెంట్ అనమాట, అన్నీ ఇన్స్టెంట్గా కావాలి. దే వాంట్ టు సర్చ్ సంథింగ్, దే విల్ జస్ట్ గూగుల్ ఇట్ అండ్ దే విల్ గెట్ ఇట్. Whereas our generation we used to go to a library and we have patience to take out the book and get something. I want something to eat, something instant. That patience and how we were rewired, that is rewired in the present generation. వాళ్ళకి అది అటెన్షన్ కూడా
వాళ్ళు హోల్డ్ చేయలేకపోతున్నారు ఈ జనరేషన్ పిల్లలు. సో వాళ్ళు హార్మోనల్ ఇంబ్యాలెన్సా ఇది కూడా? ఇది కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్. సో దీనివల్ల మనకి ప్రీమెచ్యూర్ ప్యూబర్టీ కూడా వస్తుంది. సో వాళ్ళకి స్క్రీన్ టైం తగ్గించి న్యాచురల్ ఫుడ్స్ ఇచ్చి ప్రాసెస్డ్ ఎ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్, డోంట్ గివ్ దెమ్ ఆటలు కదా, చిన్నపిల్లలు ఆడుకోవడం ఎక్సర్సైజ్ ఉండదు, అది నేను అంటున్నా. ఆడుకోండి, గివ్ దెమ్ లాట్ ఆఫ్ ప్లే టైం అండ్ స్క్రీన్ టైం తగ్గించండి, స్పోర్ట్స్ అండ్ గుడ్ న్యాచురల్ ఫుడ్ ఇవ్వండి రాదర్ దాన్. సో ఇవన్నీ చేసి మీరు మీ పిల్లల్ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సో మచ్.